వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యూనివర్స్ కి కూడా అందరం థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం అండి. అసలు యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అలాగే చూసుకుంటే సడన్ గా మనకి సెషన్ అనేది ఈ రోజు మరి గెస్ట్ ఎవరైనా మిస్ అయితే ఆ సెషన్ అనేది మనం ఫుల్ ఫ్లెజ్ చేయడం అవుతుందండి. సో ఏదైనా మంచి సబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ అందరం కూడా ఈ రోజు ఫస్ట్ వెస్టీజ్ లోకి వచ్చాము అంటే ఏంటి రీజన్ అంటే డబ్బులు అయితే తెలుసు మనందరికి. ఇప్పుడు ఎవరైనా నేను ఒక ప్లాన్ చెప్పానండి. నేను మొత్తం అంతా విన్నాక ఆయన ఏమన్నారు, బహుశా ఈ రోజు జూమ్ లో ఉండుంటారు సార్. Recording in progress. అమ్మ నాకు డబ్బులు కాదు మెయిన్, ఫస్ట్ ఎవరైనా అడిగే ఆన్సర్ అయితే ఇదే. నేను కూడా అంతే. కానీ హెల్త్ రిజల్ట్ వస్తే ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీరు కూడా మోటివేషన్ చేయలేరేమో, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి అమ్మా. బట్ నాకు అయితే రిజల్ట్ కావాలి అని చెప్పారు. బికాస్ మనందరం అలా వచ్చిన వాళ్ళమేనండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మరి ఖచ్చితంగా మనకి ఫస్ట్ యూనివర్సల్ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఒక 2 minutes విన్నా అండి. కొత్త వాళ్ళు ఈ రోజు ఎవరైనా ఉన్నట్టయితే, నా పేరు పివి లక్ష్మి ఫ్రెండ్స్. 14 years బ్యూటీషియన్ లో ఎక్స్పీరియన్స్ ఉండే, ఇప్పటికీ కూడా క్లినిక్ రన్ అవుతుంది. నిన్నటి వరకు ఈ రోజు వరకు 4 members వర్కర్స్ అద్భుతంగా రన్ అవుతుంది. 13 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. సో అన్ని రకాలుగా ఈవెన్ డిప్లొమా కంప్లీట్ చేశాను. హెయిర్ కాస్మెటాలజీ, స్కిన్ కాస్మెటాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, వైజాగ్ కి ఎటువంటి ఈవెన్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా బ్యూటీలో ఫస్ట్ బేసిక్ అంటే బేసిక్ కోర్స్ అనేది గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తీసుకునేదానండి. నా వరకు వచ్చేది, అంత అద్భుతంగా క్లినిక్ రన్ అయ్యేది. ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. వెస్టీజ్ కి నేను రావడానికి రీజన్ ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయ్యిందండి. అది ఫస్ట్. సెకండ్ థింగ్, చాలా మంది అనుకుంటారు మేడం మార్నింగే ఎఫర్మేషన్ చేస్తే నిజమవుతుందా, మార్నింగే మనం ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే అది నిజం అవుతుందా, మార్నింగేనే కదా ఎప్పుడైనా అనుకుంటే నిజం అవుతుందా? 100% నిజం అవుతుందండి. గతంలో నేను ఏదైనా వెస్టీజే చేయాలని కాదండి, ఏదైనా ఒక మంచి పొజిషన్ లో అనుకున్నాను కాబట్టి సునీల్ సాహు సార్ ద్వారా నాకు వెస్టీజ్ వచ్చింది. మరి అనుకుంటే అవుతుందా అంటే నాకు లేటెస్ట్ గా ఒక 1 week, ఒక 15 or 20 days జరిగినది ప్లాన్ చెప్పామండి. ఆ లేడీ కనెక్ట్ అవ్వట్లేదంటే అవుతారు, కొంచెం టైం పడుతుంది. ఒక ప్రొడక్ట్ ఆవిడకి ఇచ్చామండి. ఈవెన్ కొంచెం ఇన్ఫెక్షన్, బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే ప్రొడక్ట్ ఇచ్చాం, మేడం కి రిజల్ట్ రాలేదు పర్టిక్యులర్ గా. ఎందుకంటే ఏదైనా ఇమీడియట్ గా రిజల్ట్ రాదు కదండి. ప్రొడక్ట్ అయితే ఇచ్చాము, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం మేడం కి, రిజల్ట్ అయితే రాలేదు. బట్ ఆవిడ ఏమన్నారు, ఫస్ట్ 100 PV తీసుకున్నాను కదమ్మా, సెకండ్ కూడా నేనైతే కొనడానికి రావట్లేదు, ఫోన్ చేశారండి నాకు. నేనైతే కొనడానికి రావట్లేదమ్మా, జస్ట్ ఒకసారి వేరే మా సిస్టర్ ని తీసుకొస్తున్నాను, ఆవిడకి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, అందుకని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నాను. నేనైతే కొన్నాను, లాస్ట్ మంత్ కొన్నాను కదా, నువ్వు రేపు వచ్చేసే పలానా టైంకి అని చెప్పారండి. సరే మేడం అన్నాను. ఆ మరుసటి రోజు ఏదైతే అయిందంటే అన్ని షెడ్యూల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ అప్పు గారు వెళ్ళడం, కొంచెం ప్రొడక్ట్స్ తీసుకోవడం, మళ్ళీ అది నేను ఈవినింగ్ వేరే తగ్గరపల్సి వెళ్ళాలి, మధ్యలో ఒక 2 hours గ్యాప్ ఉంది. నేను ఆవిడకైతే ఫోన్ చేయడానికి కూడా నాకు అవ్వలే. మేడం ఒకళ్ళు రేపు వస్తే బాగున్నా అనే మనసులో ఉంది. ఎందుకంటే మళ్ళీ నాకు ఆ అక్కయ్యపాలెం వెళ్ళి అక్కడ చూసుకొని తగరపల్సి వెళ్ళాలంటే లేట్ అయిపోద్ది అని చెప్పి నేను ఇంక ఇలా కార్ మూవ్ చేసేసరికి మేడమే ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది ఏంటి అంటే, అమ్మ నేను వచ్చేస్తున్నాను, ఇంకొక 1/2 hour లో నువ్వు వచ్చి ఇలాగా నేను మా సిస్టర్ని తీసుకొస్తున్నాను అని మళ్ళీ మెన్షన్ చేశారు. ఏం చేశారు ఆవిడ, నేనైతే కొనడానికి రావట్లేదు, బట్ మా సిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు మీరు అంటే, వెంటనే సరే మేడం నేను వచ్చేస్తానని చెప్పి, నేను నిజంగా ఫ్రెండ్స్ కార్లో ఏమనుకున్నానంటే మనసులో ఏమీ నిరుత్సాహపడలేదు. ఆవిడైతే ఖచ్చితంగా నాకు కావాలి, అక్కడ ఎల్ఓబి నాకు రావాలి అంటే ఆవిడ నాకు కావాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ చూసుకుంటది ఏదైనా సరే అని చెప్పి చాలా ప్రశాంతంగా కార్ తీసుకుని ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ మీరు వెళ్ళిపోయారు కదా, పైన ఆఫీస్ రూమ్ లో కూర్చోండి, మీరేం టెన్షన్ పడద్దు, నేను ఒక 5 minutes లో మీ ముందు ఉంటానని చెప్పి వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకుని పైకి వెళ్ళాను మేడం మీదకి. ఫస్ట్ ఫ్లోర్ లో మేడం కూర్చున్నారు, మన అక్కయ్యపాలెం మెయిన్ బ్రాంచ్. నేను వెళ్ళి కూర్చుంటే అక్కడ రాగానే వెళ్ళగానే, అమ్మా అమౌంట్ తేలేదు కదా, నేను మా చెల్లికి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నారు. సరేనమ్మా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అని చెప్పి ఆవిడకి ఏదో ఉన్న ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశానండి. సరే సరే అన్నారు. అయిపోయిన తర్వాత చూడండి, లాస్ట్ మంత్ 100 PV కొన్నారు కదమ్మా, మీరు ఈ మంత్ 100 PV తీసుకుంటే సిఎన్సీ అయిపోతుందమ్మా, ఇంకో 2 months అయితే మీకు ఇలా ఫ్రీ వస్తుంది అంటే వింటున్నారు. వినిన తర్వాత ఫ్రెండ్స్ మేము ఇలాగే ఇద్దరు టేబుల్ మీద కూర్చున్నాను. అక్కేపాలెంలో ఎవరైనా ఏదైనా కొనడానికి వస్తే ఎప్పుడు కూడా మీ ఐడి లేదు కదా, అప్లై ఎవరో తెలియదు కదా, నా ఐడిలో కొనియండి అని నేను ఏ రోజు ఎప్పుడు ఎవరికి అడగలేదండి.
వాళ్ళు వచ్చి అడిగితే డౌట్ చెప్పడమే తప్ప అందు మించి ఏం లేదు. ఫస్ట్ ఒక లేడీ వచ్చారండి, ప్రెగ్నెంట్ లేడీ. ఒక అబ్బాయి వచ్చి, ఇద్దరు అక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు. బట్ మేమిద్దరం కూర్చున్నాం. నా దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అడిగారంటే, సిస్టర్ నాకు ఇదిగోండి ఈ ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పి అలోవీరా నాకు రాసి ఇచ్చిన పేపర్ ఇచ్చారు. అమ్మ మరి మీకు ఐడి ఉందా అంటే, నాకు ఐడి గట్రా ఏం తెలియదండి, ఒక లేడీ నాకు తెచ్చి ఇచ్చేవారు, బట్ ఇది యూజ్ చేసిన తర్వాత ఇది అవేం చెప్పలేదు. ఒక లేడీ తెచ్చి ఇచ్చేవారు, బట్ ఇప్పుడు ఆ లేడీ ఫోన్ ఎత్తట్లేదు. కానీ ఈ ప్రొడక్ట్ గూగుల్లో కొడితే అలోవీరా అంటే వెస్టీజ్ బ్రాంచ్ ఇదని చూపించిందంటే ఓకే అమ్మా అని చెప్పి, ఎవరైతే నా ఆపోజిట్ కూర్చున్నారో మరి ఆ మేడం ఈ రోజు నాకైతే జూమ్ లో ఉన్నారో లేదో తెలియదు, రామలక్ష్మి గారు. ఐడి నెంబర్ ఈవిడికి ఇచ్చి ఒక్క అలోవీరా వల్ల 2 అలోవీరాలు తీసుకున్నారండి. ఆ ఐడిలోనే కొట్టించారు. కొట్టించి ఆ అమ్మాయి అలా మళ్ళీ నా దగ్గర ప్రొడక్ట్ తీసుకొని వచ్చి, అమ్మాయి ఈ అలోవీరా మీరు ఎందుకు యూజ్ చేశారంటే, నేనైతే యూజ్ చేయలేదండి, బట్ మా అత్తగారికి విపరీతమైన ఫైల్స్, విపరీతమైన హెల్త్ ఇష్యూస్ ఉండేది. ఏంటి ఏం తిన్నా డైజెషన్ అయ్యేది కాదు, పుల్లటి తేన్పులు వచ్చేవి మేడం. అలాగే చూసుకుంటే ఎప్పుడు అజీర్తి అజీర్తి అని ఉండేవారు. ఎప్పుడైతే ఈ అలోవేరా వేసుకున్నారో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రోజు అలోవేరా లేకపోతే ఆవిడ కుదరట్లేదండి అని చెప్పగానే ఈవిడికి వెంటనే షాక్. ఆహా, అంత బాగా రిజల్ట్ వచ్చిందా? సరే మేడం, సరే అమ్మా, సరే బాగుందని చెప్పి వెంటనే 2 అలోవేరాలు కొట్టి పాయింట్ చూపించాను ఫ్రెండ్. చూపించిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల గ్యాప్ లో మీరు అసలు మిరాకిల్ అనమాట. ఒకసారి పెద్ద ఆయన వచ్చారు, 55 అలా ఉంటాయి. వచ్చి మళ్ళీ మేము ఏ టేబుల్ దగ్గర అయితే కూర్చున్నామో మేము మళ్ళీ ఫస్ట్ కూర్చున్నాం. ఎక్కడైతే మేము కూర్చున్నామో మళ్ళీ మా దగ్గరికి వచ్చి మళ్ళీ అతను అన్నారు, మొబైల్ తీసి ఫోటో చూపించారు. ఫోటో చూపించి, అమ్మ నాకు ఈ ప్రొడక్ట్ కావాలి స్పిర్లోన. అవునా సార్ మీకు ఐడి ఉందంటే, ఐడి అయితే నాకు ఉందమ్మా, బట్ నాకు ఐడిలో అయితే వద్దు, ఎందుకంటే ఐడి ఎప్పుడో 3 years బ్యాక్ ఎప్పుడో ఉన్న ఐడి, కానీ నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి కొనేసుకుంటున్నాను, నాకు ఐడి వద్దు, నాకు బిజినెస్ కాదమ్మా, ఈ ప్రొడక్ట్ అయితే ఇది లేకపోతే నాకు అవ్వదు, నాకు చాలా నీరసం అది ఉండేది, బాగా కంట్రోల్ అయింది, నేను ఎన్ని కావాలి సార్ అంటే 2 కావాలన్నారండి. ఆ 2. వెంటనే మళ్ళీ ఇవిడ ఐడి నెంబర్ ఇచ్చి అక్కడ తీసుకోండి సార్ అని చెప్పేసి అతనికి అన్నాను, సార్ మీరు ఎప్పుడైనా ఐడిలో కొనుక్కుంటే బెనిఫిట్ ఉంటుంది కదా అంటే, లేదమ్మా నాకు బిజినెస్ కాదు ముఖ్యం, నాకు ఈ స్పిర్లోన ఇది అయిపోతే ఏంటో వీక్నెస్ గా అనిపిస్తుంది, ఇది ఉంటే నాకు ఏదో కొన్నంత ధైర్యంగా ఉంటది, నేను ఎప్పుడొచ్చినా ఇలాగే తీసుకుంటానమ్మా, ఏం పర్వాలేదు మీరు టెన్షన్ పడకండి, నేను 3 years బ్యాక్ ఐడి వేసుకున్నాను, ఐడి చచ్చిపోయింది అని చెప్పి 2 స్పిర్లోన తీసుకున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈవిడ ఐడిలో తీసుకున్నారు కదా, మళ్ళీ పాయింట్లు యాడ్ అయిన తర్వాత ఆవిడ అన్నారు, అమ్మా నిజంగా అంత బాగా రిజల్ట్ వస్తుందమ్మా, వీళ్ళు ఏంటి ఎలా కొంటున్నారంటే, రిజల్ట్ రాకపోతే వాళ్ళు ఎందుకమ్మా వచ్చి కొంటారు, వెస్టీజ్ ప్రొడక్ట్స్ లో రిజల్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి కనిపించింది కాబట్టి కొన్నారని చెప్పానండి. ఈ 2 ఇంక్లూడ్ అయిన తర్వాత కొన్ని పాయింట్లు యాడ్ అయిన తర్వాత ఆవిడ అన్నారు, అమ్మ కాదు మరి నీకు చెప్పలేదు కానీ నేను యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయితే నాకు కొంచెమే తగ్గినట్టయితే ఇప్పటికీ నాకు అనిపించలేదమ్మా, అంటే ఏ ప్రాబ్లం అయినా సరే 6 నెలలు పడుతుందమ్మా, పెద్ద ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లం అయినా 6 months పడుతుంది. మరి మీరు మీతో వచ్చినప్పుడు కొంతమంది ప్రొడక్ట్స్ ఇచ్చాం కదా, అంతమందికి రిజల్ట్ వచ్చిందంటే, ముగ్గురికి రిజల్ట్ వచ్చింది, చాలా బాగా రిజల్ట్ వచ్చింది అన్నారండి. అప్పుడు నేను అన్నాను, మరి ముగ్గురికి రిజల్ట్ వచ్చింది కదమ్మా, మీకు రిజల్ట్ రాలేదు అంటే మీరు కొని 1 month అయింది, 1 month లో మీకు ఎలా రిజల్ట్ వచ్చేస్తుంది, మీరు వాటర్ మెయిన్ కన్జ్యూమ్ చేయరు, 1 లీటర్ వాటర్ తాగుతారు, 4 liters వాటర్ తాగాలి, ఏదైనా వాటర్ ద్వారానే మీ బాడీలో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, కాబట్టి మీరు 2nd month తీసుకోండి అంటే, ఫ్రెండ్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో మళ్ళీ ఆ బ్యాలెన్స్ కి ఎలోవీరా, ఏమైనా కర్కుమిన్ ప్లస్ క్రాన్బెర్రీ, ఈ 2 అండ్ కుకింగ్ ఆయిల్ తీసుకున్నారండి. ఎప్పుడైతే ఇవి తీసుకున్నారో ఆవిడకి కొన్ని ప్రొడక్ట్స్ ఫ్రీగా రావడం జరిగింది. కొన్ని సోప్స్ లాగా ఫ్రీగా వస్తాయి కదండి, ఆ సోప్స్ ఫ్రీగా వచ్చిన తర్వాత ఆవిడ చాలా చాలా హ్యాపీ అయిపోయారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆవిడ ఆ రోజు ఆ క్షణాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయారో, నేను ఫోన్ చేయడం బాగా అంటే నాకు టైం ఉన్నప్పుడు చేస్తున్నానండి, కానీ మేడం డైలీ ఫోన్ చేసి అప్డేట్, అమ్మ ప్రొడక్ట్ చాలా బాగుంది, నేను క్యాంప్ వెళ్తున్నాను హైదరాబాద్, నిన్న జూమ్ బాగుంది, మన జూమ్ బాగుంది, అవతల జూమ్ బాగుంది, హైదరాబాద్ వెళ్ళా కూడా నేను మార్నింగ్ జూమ్ మిస్ అవ్వను, నీకేం లేదు 23rd లేడీస్ మీటింగ్ కి ఆ రోజు వచ్చేస్తే మీటింగ్ అటెండ్ అయిపోతాను, ఆ రోజు లేకపోతే 26th కానీ 27th కానీ వైజాగ్ లో 150 members లేడీస్ తో నేను మీటింగ్ పెడతాను, ఖచ్చితంగా నువ్వు మీటింగ్ చెప్పాల్సిందే అని చెప్పి ఈరోజు హైదరాబాద్ వెళ్ళారండి. హైదరాబాద్ వెళ్ళినా కూడా ఇప్పుడు రెగ్యులర్ గా జూమ్ వింటున్నారు. అంటే చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం నమ్మకంతో వెళ్తామో, అంటే ఇది పెద్ద రిజల్ట్ అని నేను చెప్పను, కానీ ఒక్క పర్సన్ కూడా కొన్ని వేల మందిని తీసుకొస్తారండి. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ లో దమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనివర్సల్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ అదొక రిజల్ట్. నెక్స్ట్ నాకైతే పర్టికులర్ గా
నాకు చాలా 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 రిజల్ట్ అయితే మిరాకిల్ రిజల్ట్ వచ్చినాయి ఫ్రెండ్స్. నేను ఎక్కువ ఐబ్రోస్ చేస్తా ఉంటాను. ఈ రోజు కేవలం ప్రొడక్ట్ కోసమే మాట్లాడుకుందామండి. చాలా మందితో ఈ రోజు మాట్లాడిద్దాం. ఈవెన్ రియల్ టెస్టిమోనీస్. ఈ రోజు వెస్టీజ్ లో 1,40,000 తీసుకుంటున్నాను అని అంటే బేసికల్ గా సాహు సార్ చెక్ చూసి నేను రాలేదండి. అసలు చెక్ అయితే నేను నమ్మను. మీలాగే నేను కూడా చెక్కు తర్వాత విషయం. ఎందుకంటే అది చేస్తేనే వచ్చుద్ది. చేయకపోతే ఎలా వస్తది? ఎవరికైనా కష్టపడితే చెక్ వస్తది. అది కామన్ రీజన్. కానీ నాకేం కావాలి ఫస్ట్ అయితే నాకు ఐబ్రోస్ ఎక్కువ చేస్తానండి. నాకు బొటనవేలు దగ్గర ఉన్న నరం ఉంటది కదా! ఎప్పుడైనా సంక్రాంతి, దసరా, దీపావళి, నెక్స్ట్ ఉగాది అండ్ జనవరి 1 అంటే రేపు పండగ 2 డేస్ లో ఉందనగా ఈ ముందు రోజు నుంచి మాకు వర్క్ ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్. అంటే యాక్దమ్ మార్నింగ్ మనం 10కి గాని ఐబ్రో సెషన్ లో నించుంటే లంచ్ టప్పుడే లెగిస్తాము. మిగతా టైంలో అంతా కూడా నించోవడం వర్క్ చేయడం. అంటే ఐబ్రోస్ చేయడం ఏమైతదంటే బొటనవేలు దగ్గర నరము ఎప్పుడు కూడా ఈ పొంగల్ అన్నప్పుడు పెయిన్. పండగలు స్టార్ట్ అయిపోద్ది. వెంటనే ఏ హాస్పిటల్‌కో వెళ్లి నరం ఇంజెక్షన్. అక్కడ పెయిన్ రాకుండా టాబ్లెట్స్ ఎప్పుడు వేయలేదండి. ఏఎంజీలో నరం ఇంజెక్షన్ అదే నరం దగ్గర వాళ్ళు ఇంజెక్షన్ ఏస్తే ఆ పెయిన్ నాకు తగ్గిపోయేది. మళ్ళీ ఇబ్బంది పెట్టేది కాదు. అలాంటి సిట్యుయేషన్‌లో మా సాహు సార్ ఏం చేశారు? న్యూట్రిషన్ కోసం నాకు తెలీదండి. న్యూట్రిషన్ వాల్యూ తెలీదు. డబ్బా ఇంట్లో ఉండడం వేరు. అందులో ఉన్న న్యూట్రిషన్ కోసం తెలుసుకోవడం వేరు. కాల్షియం ఇచ్చారు, గ్లూకోజ్‌మైన్ ఇచ్చారు. టేబుల్ మీద పెట్టాము. అలోవెరా ఇచ్చారు. ఇయన్నీ సేల్ చేసి తీసుకో అమ్మా బావుంటదని చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విపరీతంగా అండి నైట్ ఈవినింగ్ 5:30 అలా అయింది. స్టార్ట్ అయిపోయింది లాగేయడం. ఐబ్రోస్ చేస్తున్నాం లాగేస్తుంది. కాన్సంట్రేషన్ అంతా దాని మీదకి వెళ్ళింది. ఆ రోజు పండగ అయిన తర్వాత మరుసటి రోజు వెళ్ళాలి హాస్పిటల్‌కి ఇంజెక్షన్. సరే ఈయన ఇలా చెప్పారు కదా అని చెప్పి ఏం చేశానంటే ఆ పెయిన్‌కి తట్టుకోలేక థ్రెడ్ నోట్లో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్‌లో థ్రెడ్ పెట్టుకొని వచ్చి కబోర్డ్ డోర్ తీసి కాల్షియం ఒకటుంది. నాకు ఆ రెండిట్లో ఏం తగ్గుతదో కూడా తెలీదు. కానీ ఒక నాలెడ్జ్ ఏంటంటే మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులకి వేరే ప్రొడక్ట్ ఏం యూజ్ చేసామంటే గ్లూకోజమైన్ అనేది 2,500 పెట్టి తీసుకొని అది వాడేవాళ్ళం. అప్పుడు నాకు ఐడియా ఉంది. అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే జిగురు పదార్థం అనేది కార్టిలేజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే గ్లూకోజమైన్. అదే గ్లూకోజమైన్ మనకు కనిపించిందండి మన కబోర్డ్‌లో. వెంటనే ఆ టిన్ తీశాను. టిన్ తీసి ఆ టిన్ ఇలా పట్టుకొని క్యాప్ కూడా ఎంత పవర్‌ఫుల్‌గా తీసానంటే మరి మనకు టైం కదా! అక్కడ వెంటనే క్యాప్ ఇలా తీసి పడేసి ఒక న్యూట్రిషన్ వేసానండి. వర్క్ చేశాను. ఏం తగ్గలే. నెక్స్ట్ నైట్ ఎళ్ళేటప్పుడు కూడా ఒకటేసాను. సార్ ఏం చెప్పారంటే, "మీరు ఎన్ని సార్లు వేసినా మీకు ఇబ్బందుండదమ్మా" అని చెప్పారు. అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు అనుమానం కదండీ! సాహు సార్‌కి యశ్యూర్ సార్ అని పిలిచేసుకుండే సాహు సార్‌కి తెలీదు ఆయన ఎవరో మనకి. ఫోను చేసి, "సార్ మీరు గ్లూకోజమైన్ ఒకటిచ్చారు కదా! నాకిక్కడ బోన్ పెయిన్ ఒస్తుంది. నరం పెయిన్ వేసుకోవచ్చంటే" "ఆ! వేసుకోవచ్చు మేడం. రోజుకి 2 వేసుకోండి మీకు తగ్గిపోద్దనన్నారు." అతను మామూలుగా అన్నారో, నిజంగా అన్నారో నాకైతే తెలీదండి. నాకైతే నమ్మకం లేదు ఫస్ట్. తగ్గిపోద్దని ఎలా తగ్గిపోద్దండి? పెయిన్ కిల్లర్ కాదు కదా! మరుసటి రోజు కూడా మార్నింగ్ వచ్చాను. టిఫిన్ చేసి ఒకటేసాను. నైట్ ఒకటేసాను. మళ్ళీ మరుసటి రోజు ఫ్రెండ్స్ మీరు నమ్మరు. నేనిది 2018లో చెప్తున్నా. 18 ముందు చెప్తున్నానండి. ఎప్పుడైతే నేను గ్లూకోజమైన్ వేయడం స్టార్ట్ చేశానో, ఇది నా జీవితంలో రియల్ టెస్టిమోనీ అండి. నేను ఈరోజు వెస్టీజ్‌లో ఉండడానికి ఇదొక మెయిన్ రీజన్. ఎప్పుడు కూడా నరం ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్ లైట్‌గా వాడుకున్న నరం ఇంజెక్షన్ ప్రతిసారి వేసుకునే నేను, ఎప్పుడైతే గ్లూకోజమైన్ ఆ టిన్ యూజ్ చేశానో, ఈ రోజు వరకు నాకు పెయిన్ లేదు ఫ్రెండ్స్. ఈ రోజు వరకు నాకు పెయిన్ లేదు. నాకు మోకాళ్ళ నొప్పులు గాని, బోన్స్ పెయిన్ గాని, బ్యాక్ పెయిన్ గాని నేను లేడీనే నాకు 2 సిజేరియన్ అయింది పిల్లలు. ఎలాంటి పెయిను లేదు అంటే మరి నేనెలా వర్క్ చేస్తానో మీకు తెలుసు. మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైటే. ఫీల్డ్‌కెళ్తే ఎక్కడ తింటాను, ఎక్కడుంటాను ఏం తెలీదండి. ఏకదం వర్క్ చేస్తూనే ఉంటా. అలాంటప్పుడు కూడా ఇప్పటి వరకు నాకు బోన్ పెయిన్స్ లేదు అంటే అప్పుడు వాడిన గ్లూకోజమేనండి. అసలు ఎప్పుడు మా లేడీస్‌కి బోన్ పెయిన్ ప్రాబ్లమ్ ఎక్కువుంటది. అందులో బ్యూటీషియన్స్‌కి ప్రాబ్లమ్ తెలుసు. అలాంటిది గూడా నాకు పెయిన్ తగ్గిందండి. అప్పుడు ఆయన మీద గౌరవం పెరిగింది. యాక్చువల్‌గా బిజినెస్ కోసం నేను రాలేదండి. ఆయన అన్ని సార్లు వచ్చేటప్పుడు చూడండి ఇప్పుడు మనం చెప్తున్నాం గదా! 1-15 మెంబర్స్ కస్టమర్స్ అని చెప్తున్నాం. 1-15 మెంబర్స్ కస్టమర్స్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి అంటే అందరికి అదొక క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్ ఎందుకండి ఫ్రెండ్స్? మనము కొన్ని లక్షలు సంపాదించాలని వెస్టీజ్‌కొచ్చినప్పుడు ఒక కస్టమర్ కూడా లేకుండా కొన్ని లక్షల రూపాయలు ఎలా తీసేస్తాం? 10,000 టర్నోవర్ కూడా లేకుండా కొన్ని లక్షల రూపాయలు ఎలా తీసేస్తామండి? 1:6 3 లెగ్‌ల్లో మీకు అయిపోతుంది గదా ఫ్రెండ్స్. ఇంకొక 3 లెగ్స్ మీరు కస్టమర్స్ ఉండాలి అంటే కస్టమర్స్ అంటే మనం క్వెషన్ మార్క్ వేస్తాం. కస్టమర్స్ వద్దా అండి? వాళ్ళంతట వాళ్ళే వచ్చి కొనాలండి అంటాం. మేడం 3 లైన్‌లో కొనేస్తున్నారు మేడం.
నాకు లేటెస్ట్ గా కొంతమంది ఫోన్ చేసి 3 లెగ్గలు అయిపోతుంది మేడం, 4, 5, 6 వాళ్ళు కొనట్లేదు మేడం. కొనట్లేదంటే మరి మనం ఏం చేయాలండి? వాళ్ళు కొనట్లేదని చూస్తూ ఊరుకుంటామా? వాళ్ళు కొనే వరకు ఎదురు చూస్తామా? అంటే ఇది ఏంటి? ఇది బిజినెస్ కదా! బిజినెస్ అంటే ఇది మన బిజినెస్ మనమే చేయాలి కదా! నేనెప్పుడు చెప్తానండి, మీరు బిజినెస్ ప్లాన్ చెప్పిన వాళ్ళెవ్వరూ బిజినెస్‌లోకి అప్పుడే రారండి. ఖచ్చితంగా వాళ్ళు కన్స్యూమర్స్, కస్టమర్స్ అవుతారు. మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కదా! మీ మొబైల్‌లో 1, 2 ఈరోజు జాస్వా సార్ చేసేది అదేనండి. కొన్ని లక్షలు ఇన్‌కమ్ చేసిన జాస్వా సార్ కూడా కస్టమర్స్ ఉన్నారు. నాకు కస్టమర్స్ ఉన్నారు. మీరనుకోవచ్చు, మేడం క్లినిక్‌కొచ్చిన వాళ్ళందరూ మీ దగ్గర కస్టమర్స్ అయిపోతారా అంటే అది అపోహ అండి. కూర్చున్న దగ్గరే బిజినెస్ రాదు. నేను కూడా కస్టమర్స్ నాకు 20 కస్టమర్స్ ఉన్నారండి. ఎవరైతే మీరు బిజినెస్ ప్లాన్ చెప్తారో, ఆ బిజినెస్ ప్లాన్ వాళ్ళు ఫస్ట్ వెంటనే జాయిన్ అవ్వరు. వాళ్ళేం చేస్తారో తెలుసా అండి? ప్రొడక్ట్ ఫస్ట్ యూజ్ చేస్తారు. నేనొక మేడమ్ దగ్గరికి వెళ్ళుండే లేటెస్ట్‌గా ఒక క్లాస్‌కి. మేడమ్‌కి వెస్టీజ్ కంప్లీట్‌గా వద్దమ్మా. నేను అలాంటివి చేయను మేడమ్. నాకైతే ఖాళీ లేదు. ఓకే. కానీ మేడమ్‌కి ఒక పేస్ట్ ఇచ్చానండి. పేస్ట్ వాడాక సెకండ్ టైమ్ ఏం ఆర్డర్ ఇచ్చారంటే, మేడమ్ ఇలా పీరియడ్స్‌కి మన దగ్గర ప్యాడ్స్ బావుంటాయంట కదా! నాకు వెస్టీజ్‌లో వేరే చెప్పారు. పట్టుకెళ్ళి ఇచ్చానండి. రిజల్ట్ అడిగారు. సూపర్ అయిపోయింది. మేడమ్ మీ ఇంట్లో పిల్లలున్నారు కదా! కొలెస్ట్రాల్ నా వీడియో వేశాను. నా వీడియో వేసి ఆవిడ దగ్గర వినిపిస్తే కొలెస్ట్రాల్ ఆర్డర్ పెట్టింది. మళ్ళీ వెంటనే ఇన్విగో కూడా వీడియో పంపిస్తే ఇన్విగో ఆర్డర్ పెట్టారు. కానీ ఆవిడ ఎప్పుడు నాకు బిజినెస్ వస్తారని నేను చెప్పలేను. కానీ నాకు ది బెస్ట్ కస్టమర్. ఆవిడ దగ్గర ప్రొడక్ట్ అమ్మి. అవి ఏం చేస్తాను, మిగతా లెగ్స్‌లో నేను కొట్టిస్తాను. ఎప్పుడైతే కస్టమర్స్ నించుకుంటారో ఆ కస్టమరే లీడర్ అవుతారండి. సాహు సార్ కూడా మిగతా లైన్‌లో వాళ్ళే కొనుక్కుంటారు. నేను రోజుకో 2 ప్లానింగ్ చెప్పుకొని ఎళ్ళిపోతానని సాహు సార్ అనుకునుంటే, ఈ రోజు కూడా నేను సాహు సార్‌కి వెస్టీజ్‌లో రాను. ఎందుకంటే నాకు ఆయన ప్రొడక్ట్‌ని ఎడిక్ట్ చేసేసారు నాకు. ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో పేస్ట్ వాడాను బావుంది. షాంపూ వాడాను బావుంది. క్రీమ్స్ వాడాను బావుంది. కుకింగ్ ఆయిల్ ఎక్సలెంట్‌గా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ తగ్గింది. ఇంట్లో ప్రతి ప్రొడక్ట్ సూపర్‌గా ఉంది గాబట్టి నేనేం చేశాను, ప్రొడక్ట్‌కి అడిక్ట్ అయిపోయాను. ప్రొడక్ట్ అయితే ఎప్పుడైతే అడిక్ట్ అయ్యానో నాకు పర్సన్ మీద నమ్మకం కుదిరింది. చూడండి, అక్కడ చిన్న లాజిక్, ఒకసారి రూ. 3,500 బిల్ పెట్టి ప్రొడక్ట్ తీసుకుంటే, ఆయనొచ్చారు టేబుల్ మీద అమౌంట్ అంతా ఇచ్చేసిన తర్వాత నేనిప్పటికి మర్చిపోలేని విషయం అండి. 10 సోప్స్ తీసి టేబుల్ మీద పెట్టారు ఫ్రెండ్స్. 10 సోప్స్ పెట్టి, "ఎందుకు సార్ 10 సోప్స్ పెట్టారు? నేను ఆర్డర్ పెట్టలేదు కదంటే," "లేదు మేడం, ఈ సోప్స్ అన్ని మీకు ఫ్రీ వచ్చాయన్నారు." చూడండి, పార్లర్‌లో డైలీ 3000 సంపాదించేదాన్ని నేను. ఫ్రీ ఈ సోప్స్ వచ్చాయనగానే నేనొక్క చిన్న షాక్ అయ్యానన్నమాట. "ఏంటి సార్ ఫ్రీ రావడం?" అంటే, "లేదు మేడం, 100 మీరు ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టారు కదా! ఒక 5000, 6000 వాటికి 10 సోపులు ఫ్రీ వచ్చాయమ్మా, నేను తెచ్చాను" అనగానే ఆ దగ్గర అతను చెప్పే విధానం ఒకటి, నెక్స్ట్ అతను చూడండి ఎంత నమ్మకంగా తెచ్చిచ్చారు. అదే 10 సోపులు ఆయన వాడేసుకుని, నాకు తెలీదసలు ఫ్రీ కూడా వస్తదని నాకు తెలీదు ఫ్రెండ్స్. అసలు దాని మీద అంత డెప్త్ లేదు నాకు. ఎప్పుడైతే 10 సోపులు నేను ఒకేసారి చూసానో, ఆ సోపు పట్టుకొని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంత ఫ్రీ వచ్చిందా అని జెప్పి, ఆయన మీద ఉన్న 25% నమ్మకం ఆయన మీద 75% నమ్మకం కుదిరిపోయిందండి నాకు. అంటే ఫ్రీ వెస్టేజ్‌లో ఫ్రీ వస్తుందని తెలిసింది. ఆ తెచ్చిన పర్సన్ ఎథికల్ పర్సన్. వేరే వాళ్ళైతే అలా ఇవ్వరు. ఎప్పుడైతే అలా ఇచ్చారో, "సార్ ఇది ఎలా ఫ్రీ వచ్చింది సార్" అంటే, "మేడం మీరు ప్రతి నెల ఇలా కొనుక్కుంటే మీకిన్ని మామూలుగా అయితే 3,500కి 4, 5 వస్తాయమ్మా. లేదు మీరు 5,000, 6,000 పెట్టారు కాబట్టి 10 సోపులొచ్చాయి" అనగానే అప్పుడు నాకనిపించిందండి. యెస్! ఇతను జెన్యూన్ పర్సన్. నాకింత జెన్యూన్‌గా తెచ్చిస్తున్నారు గాబట్టి, నేను ఏదైనా సరే బిజినెస్ చేయొచ్చు అనేది ముందుకు వెళ్ళాను. అదే సాహు సార్ నన్ను కమ్యూనికేషన్ చేయకుండా, ప్లాన్ చెప్పి, బిజినెస్ ప్లాన్ చెప్పి వెళ్ళిపోయారనుకోండి, ఫాలో అప్ చేయకుండా వెళ్ళిపోయారనుకోండి, అసలు ఆయన ఫాలో అప్ చేస్తే నేనెందుకు విష్ లిస్ట్‌లోకొస్తానండి? అందరూ కూడా ఇక్కడే మిస్టేక్ చేస్తున్నా. మేకే లిస్ట్‌లో చాలా మంది, "నేను ప్రొడక్ట్ సేల్ చేయాలా మేడం? నేను బిజినెస్ ఓనర్‌ని. నేను ప్లాన్ సేల్ చేస్తాను." మీరు ప్లాన్ సేల్ చేసే ముందు మీరు ప్రొడక్టే సేల్ చేయాలండి. అక్కడ ప్రొడక్ట్ మాత్రమే మీరు వెళ్ళిపోయినా సరే మాట్లాడే దమ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రొడక్టే మాట్లాడతది. మీ మాటలు మీరెన్ని చెప్పినా ఎవరు వినరండి. మన ప్రొడక్ట్ మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా 15 మెంబర్స్ కస్టమర్స్‌ని మీరు మెయింటైన్ చేయండి. ఇది మంచి సబ్జెక్ట్. ఎప్పుడైతే మీరు 5వ తారీఖు లోపు ఫస్ట్ నుంచి 2వ తారీఖు మన చాంపియన్ డే అయిపోతుంది. చక్కగా కూర్చోండి. 3, 4, 5 ఒక 1 ఆర్ 2 అవర్స్ కూర్చొని అందరికి ఫోను చేసి, "మేడం మీకేమైనా ప్రొడక్ట్స్ కావాలా?
మేడం మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలా, మేడం మీకు ఏం ప్రొడక్ట్స్ కావాలంటే కొంత లిస్ట్ వస్తుంది, ఒక 10,000. చక్కగా మళ్ళీ మీరు కొని మీ ఐడిలో కొంటారో, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ చక్కగా వాళ్ళు సేల్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని 6 lakhs కంప్లీట్ చేసి, మీరు ప్రతి నెల వాళ్ళకి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే వాళ్ళకి కనిపించి ప్రొడక్ట్ ఇచ్చి ఒక మంచి స్మైల్ ఇచ్చి ఒక గిఫ్ట్ మీకు వచ్చింది ఇచ్చారంటే, మీరు ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరికి వెస్టీజ్ వెళ్తుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎలాంటి మూర్ఖులైనా, ఎలాంటి కోపం, ఎలాంటి పర్సన్ అయినా బలహీన పరిచేది ఏంటో తెలుసా అండి? ఓన్లీ హెల్త్ ఇష్యూ మాత్రమే. ఓన్లీ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఒక పర్సన్ బలహీన పడతారు. అలాంటి టైంలో మీరు ఖచ్చితంగా గుర్తొస్తారండి. నా ఫ్రెండ్స్ చాలా మంది సోప్ అమ్ముకుంటున్నావా, పేస్ట్ అమ్ముకుంటున్నావా అనే నా ఫ్రెండ్స్ అండి. ఒక చిన్న హెల్త్ ఇష్యూకి నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు, "అరే నాకు ఇలాగా హార్ట్ లో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, ఇవన్నీ చెకప్ చేయించుకుంటే నాకు చాలా ప్రాబ్లం ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా హెవీ అయిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం పడలే, కానీ ఒమేగా 3 కొంచెం న్యూట్రిషన్స్ ఇచ్చారు" అని చెప్పి ప్రో కార్డ్, ఈవెన్ క్రిల్ ఆయిల్ ఒకటి, ప్రో కార్డ్ ఒకటి, సీ బక్త్రోన్ ఒకటి, నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ ఒకటి తను నాకు పెడితే నేను ఫస్ట్ తీసుకెళ్లి ఇచ్చారండి. ఇప్పుడు తన ఐడిలో తను కొనుక్కుంటున్నాడు. తను ఎలా మాట్లాడేవాడంటే చాలా చీప్ గా మాట్లాడేవాడు. నా క్లాస్మేట్ అండి. నేను రైల్వే ఎంప్లాయీని, నాకు నువ్వేంటి ఇవన్నీ చెప్తావని. కానీ అలాంటిది ఈ రోజు తను ఏం చెప్తాడంటే, వెస్టీజ్ ప్రొడక్ట్ లో దమ్ముందమ్మా, ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అంటే, ఎలాంటి పవర్ఫుల్ మనిషినైనా కూడా బలహీన పరిచేది ఒక హెల్త్ ఇష్యూస్ అండి. ఆ హెల్త్ క్యూర్ అయ్యే న్యూట్రిషన్స్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనండి. మన ధైర్యం అదే. మనం డ్రీమ్స్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం, ఎంత పరిగెడుతున్నాం అనేది ఫస్ట్ థింగ్ పెట్టుకుంటే, సెకండ్ మన దమ్ము ధైర్యం ఏంటి అంటే, మన ప్రొడక్ట్ లో ఉన్న దమ్మే మనం ఈ రోజు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తుంది. అది మీ అందరికీ తెలుసు. మన కుకింగ్ ఆయిల్ వాడితే ఫిదా అయిపోతారు. ఎవరో నెగిటివ్ చెప్పారు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేక నెగిటివ్ చెప్పారే తప్ప, ప్రొడక్ట్ లో అనేది అసలు ఎంత అద్భుతమైన ప్రొడక్ట్. 67 రూపీస్ కి మన పేస్ట్ యూజ్ చేస్తే మన డెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంత అద్భుతమైన ప్రొడక్ట్ అండి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, 10 to 15 మెంబర్స్ మనం కస్టమర్స్ మీరు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వెనక్కి తిరిగి చూడకుండా బిజినెస్ చేయగలరు. మ్యాజిక్ కార్నర్ ఇంట్లో మినిమం 10,000 15,000 ప్రొడక్ట్ మీరు క్యారీ చెయ్యాల్సిందే. చేస్తేనే మీరు ఒక బిజినెస్ ఓనర్ గా అందరికి గుర్తించబడతారు. ఓకే అండి. ఇదైతే నా లైఫ్ లో చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. మరి అందరూ ఈ రోజు మాట్లాడదామండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడేదానికి 2 వర్డ్స్ అండి. మీరు చాలా తక్కువ టైంలో మీకు అసలు పర్టికులర్ గా మీ మనసుకు సంబంధించి మీ ఇంట్లో మీకు కానీ ఏ ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ జూమ్ ద్వారా మీకు ఎంత బెనిఫిట్ ఉంది. చాలా షార్ట్ పీరియడ్ లో మనం మనం వీలైనంత వరకు 10 to 15 మెంబర్స్ తో ఈ రోజు మాట్లాడేద్దామండి. డెఫినెట్ గా ఫస్ట్ హ్యాండ్ రైస్ చేసే వాళ్ళకి ఒకసారి మనం ఛాన్స్ ఇద్దామండి. మాట్లాడతారండి? అందరూ మాట్లాడండి. ఎందుకంటే మీ మాటలు చాలా మందికి ఈ రోజు ఇన్స్పిరేషన్ అవుతుంది. చాలా తక్కువ టైంలో మీరు ఉన్న పాయింట్సే మీరు మాట్లాడండి. సో అలాగే చంద్రలక్ష్మి గారు, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం, మీకు ఏదైనా హెల్త్ ఇన్ఫర్మేషన్. నమస్తే మేడం, లక్ష్మి మేడం. ఎస్, నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మేడం నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎస్, చెప్పండి మేడం. నేను ప్రోడక్ట్ వాడుతున్నాను మేడం మా పాపకి. Yes, మా ma'am. వారికి అయితే హై పవర్ ఐ సపోర్ట్ వాడుతున్నాను మేడం. ఆయనకి రిజల్ట్ వచ్చింది. నేనైతే Okay. స్టెర్లోనా యూజ్ చేస్తున్నాను మేడం. నాకు కూడా చాలా బాగుంది. నేను Yes. ఈ ఎర్లీ మార్నింగ్ ఈ జూమ్ అటెండ్ అవి మీ అందరూ చెప్పేవి ఏంటంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది మేడం. నాకు కొత్త గురించి కొంచెం మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. మా అప్లైనర్ అయితే పాపం వాళ్ళు ఎనీ టైం ఏ టైంలో అయినా సరే వచ్చి నాకు ఇలా ప్లాన్ వాడండి. తప్పకుండా మేడం. మేడం మీరు ఐ సపోర్ట్ ఏం రిజల్ట్ వచ్చిందండి? ప్రొడక్ట్ ఐ సపోర్ట్ ఏం రిజల్ట్ వచ్చింది? ఐ సపోర్ట్ ఈయనకి కంట్లో ఎప్పుడు రెప్ప కింద గొరుగ్గా ఉంది, ఇసుకలా ఉంది అనేసి అనేవారు మేడం. అది Yes. పోయిందంట మేడం. మేము ఇది వాడి ఒక 15 రోజుల నుంచి వాడుతున్నాం మేడం. అయితే Okay, ఈయనకి madam. ఆ గొరుకుతనం ఈయన పోర్ట్లో చేస్తారండి. Okay, madam. చక్కగా ఉంది, కనిపిస్తుంది. దీనికి పొరలు కూడా ఉన్నాయి మేడం. అయితే చూపు కూడా మెరుగ్గా ఉంది. ఆ ఇసుక కూరినతనం అంతా పోయిందనేసి అంటున్నారు ఈయన. Okay. మా వారైతే బాగా చాలా అస్సలు ఎనీ టైం మర్చిపోరు. ఆ టాబ్లెట్లు కంపెనీకి పట్టుకెళ్ళిపోతున్నారండి. సూపర్ మా మేడం. వారికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఈ సప్లిమెంట్ అన్ని కూడా మా ఆయన గారు
మళ్ళీ ఏ ఏదైనా సరే తన ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇది నాకు బాగా యూజ్ అయింది. ఇందులోని దమ్ము ఉందనేసి చెప్తున్నారు. నాకు కూడా చాలా ఎక్సలెంట్. హ్యాపీగా ఉంది మేడం. ఈ వెస్టేజ్ లోకి వచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పాప రికవరీ అయిపోయిందంటే నేను నా వెనకాల లక్ష అంటే 150 మంది తీసుకొస్తాను మేడం. నమ్మకం నాకు కుదిరింది మేడం. ఈ సూపర్ మేడం. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ స్పీచ్ వింటుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇలా మాట్లాడగలనా అనిపిస్తుంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి ప్రొడక్ట్ థ్యాంక్ యూ నాలెడ్జ్ మేడం. మాకు అందించారు. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ మేడం. అమ్మాజీ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లీడర్స్ ఒకసారి గ్రహించండి. ప్రతి ఒక్కరు మీకు ఎస్ సార్. ప్రొడక్ట్ ఏ రిజల్ట్ వచ్చింది, కస్టమర్లు ఎలాగా మనం రెడీ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ జూమ్ మనకి ఎలాంటి లైఫ్ చేంజ్ చేస్తుంది, మన భవిష్యత్తు ఏంటి, ఎస్. జూమ్ వల్ల ప్రయోజనం ఏంటి, ఈ 3 పాయింట్లు చాలా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే జూమ్ ఏదో తాత్కాలికంగా చేయట్లేదు, ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో కావాలని ఎవరు చేయట్లేదు. ఇది మన ఈ జూమ్ లో అటెండ్ అవుతున్న ప్రతి ఫ్యామిలీస్ భవిష్యత్తు ఇది. సో దట్ అందుకని ఎస్. ఏంటంటే ప్రతి ఎవరి పాయింట్ కూడా నీట్ గా మాట్లాడండి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది నేచర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్ అందరూ కూడా నీట్ గా 3 పాయింట్స్. ప్రొడక్ట్ మీకు ఏ రిజల్ట్ వచ్చింది, ఆ ప్రొడక్ట్ రిజల్ట్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ పాయింట్ చాలా అవసరం. అలాగే మీకు కస్టమర్లు ఎలాగా మీరు రెడీ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే థర్డ్ ఏంటంటే జూమ్ మీకు ఎందుకు పనికొచ్చింది, జూమ్ వల్ల మీ భవిష్యత్తు ఏంటి, జూమ్ వల్ల ఉపయోగం ఏంటి, మీ లైఫ్ చేంజ్ అవుతుందా, ఈ 3 పాయింట్లు క్లియర్ గా మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం అమ్మాజీ గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే. మహేష్ గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మైసెల్ఫ్ ఉషారాణి మహేష్ ఫ్రమ్ అమలాపురం మేడం. ఎస్. మేము వెస్టేజ్ లోకి రావడానికి కారణం డెంటిష్యూర్ పేస్ట్ అండి. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ కంట్రీలో సింగపూర్ లో 7 years చేశాను మేడం. అప్పుడు నాకు దంతం ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం అంటే అది ఓకే సార్. సివియర్ ప్రాబ్లం మేడం. దగ్గరగా 40,000 అబౌవ్ అవుతుందని చెప్పారు అక్కడ. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఆ పన్నుని ముక్కల కింద కట్ చేసి తీయాలని చెప్పారండి. సో ఎస్ సార్. 40,000 కాబట్టి ఎక్కువైపోతుంది అని చెప్పి నేను అక్కడ తీయించుకోకుండా ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చిన తర్వాత 80,000 వరకు అవుతుంది అని చెప్పారండి. 18,000 సారీ. ఓకే. మనం మధ్య తరగతి వ్యక్తులం కాబట్టి బేరం ఆడితే 15,000 ఓకే అయ్యారండి. ఆ తర్వాత ఓకే సార్. మా రాఘవం గారు వచ్చారండి మా లైఫ్ లోకి. సో ఎస్. ఆవిడ వచ్చిన తర్వాత ఒక 3 days కి నాకు పళ్ళు జలుబులు ఎక్కువైపోతే అంతకుముందు నాకు ఎక్కువగా బయట కంట్రీలో కాబట్టి చికెన్ ఎక్కువగా తినేవాడిని. చికెన్ ఫ్రైలు అవి ఎక్కువ తినేవాడిని. దానివల్ల పళ్ళ ఎస్. మధ్యన ఖాళీ వచ్చేసి ఎక్కువగా చలుపు వచ్చేసి చాలా ఎక్కువ చలుపు వచ్చేసేది. దాన్ని ఓకే. మాత్రం 7 days లో క్యూర్ అయింది మేడం. మా జర్నీ ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అయిందండి. 2023 ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అయింది. అదే రోజు నుంచి ఈ రోజు వరకు నేను జూమ్ ఏ రోజు మాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి 4:15 కల్లా మేము లేచిపోయి అప్రిమేషన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం తెలుసు దీని గురించి, అప్రిమేషన్ గురించి. బిఫోర్ sir. వెస్టేజ్ లోకి రాకముందే నాకు తెలుసు కాబట్టి దాని పవర్ ఏంటనేది అంతకుముందు దానికంటే వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత బాగా తెలిసిందండి. Yes, sir. అప్రిమేషన్ పవర్ చాలా పవర్ఫుల్ అండి. అది కొంతమందికి తెలియకపోవచ్చు. ఇదే అప్రిమేషన్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా అటువంటి వ్యక్తినే. కానీ జూమ్ లో నేను నేర్చుకున్నది ఏంటంటే నాకు తెలిసి 7 months అవుతుంది మా జర్నీ. ఈ 7 months లో స్టార్ కంప్లీట్ చేసుకుని ఈ మంత్ స్టార్ కంప్లీట్ చేసుకుంటూ 3 ఎలవబుల్ తీసుకుంటూ డైమండ్ అవుతున్నాం మేడం. బికాస్ ఆఫ్ ఓ జూమ్. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. జూమ్ అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఎగ్జాంపుల్ నేనే మేడం. ఎవ్రీ డే వీ కెన్ లెర్నింగ్ మోర్ చాలా నేర్చుకోవచ్చండి ఇందులోనే. ఎందుకంటే మనకు తెలియని పాయింట్ ఏదో ఒక పాయింట్ అండి. ఫీడ్బ్యాక్ లో ఎంత పాయింట్లు ఉన్నాయంటే చాలా విషయాలు ఉంటాయి. ప్రతిరోజు నేను జూమ్ వింటాను కానీ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వలేను. ఎందుకంటే ఆ టైంలో నేను పొలాన్ని ఉంటాను, మా మేడం గారు ఇంటి దగ్గర ఉంటారండి. ఆవిడ ఇద్దామంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అండి.
ఒక్కొక్కసారి మేము బయటకు వచ్చి వినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్. మా మేడం గారు మాట్లాడతారు, ఒక సెకండ్ అండి. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఉషారాణి గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో మై నేమ్ ఇస్ ఉషారాణి. సో ఫస్ట్ నేను వెస్టేజ్ లోకి ఎలా వచ్చానంటే మేడం, నేను ఒక స్కూల్లో టీచర్ గా చేసేదాన్ని. 4,000 రూపాయలు ఇన్కమ్ కోసమే చేసేదాన్ని మేడం. ఇంటికాడ నేను కిరాణా షాప్ పెట్టుకున్నా, ఎందుకంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదనే కొంచెం నాకు ఫస్ట్ నుంచి ఉండేదన్నమాట అండి. ఆ షాప్ చూసుకుంటూ నేను స్కూల్లో వర్క్ చేస్తానంటే వాళ్ళు టైం ఇచ్చారనమాట. 8:30కి వెళ్ళడం, 4 గంటలకు నేను స్కూల్ నుంచి రావడం. ఈ టైం కేటాయించుకుంటూ 4,000 తీసుకుంటూ నేను వెళ్తుంటే మనకి వెస్టేజ్ అనేది నాకు ఆపర్చునిటీ వచ్చింది మేడం, రాఘవం మేడం ద్వారా. సో ఆ మేడం, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి మేడం, ఇందులో డబ్బులు కూడా వస్తాయంటే నేను అనుకున్నాను అందరి వాళ్ళలాగే, ఇలాంటివి ఎన్నో చూసాంలే, ఎందుకులే మనకి, సో డబ్బుల గురించి అంటే క్లారిటీ కాదని నేను ఆవిడ మాట కొట్టి వెళ్ళిపోయాను మేడం. కానీ నాకు పేస్ట్ ఎప్పుడైతే మా ఇంట్లో మిరాకిల్ చేసిందో, నేను స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ పేస్ట్ తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమన్నారంటే, థ్యాంక్ యూ మేడం, మా పిల్లల కోసం కూడా మీరు కేర్ తీసుకుంటున్నారంటే ఇలాంటి మంచి టీచర్ దొరకడం మాకు చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యారు. సో నాకు అప్పుడు సడన్ గా ఎందుకో కనెక్ట్ అయింది. అంటే నేను స్టూడెంట్స్ కి ఇస్తుంటేనే పేరెంట్స్ ఎంత ఇలా కనెక్ట్ అవుతున్నారు కదా, దీనివల్ల ఏదో యూజ్ ఉంది. సో నేను ఈ స్కూల్లోనే చేస్తే పిల్లల భవిష్యత్తే కాపాడుతాను, నేను బయటకు వెళ్తే చాలా మంది ఆరోగ్యం కూడా కాపాడొచ్చు, సో దాంతో నేను ఆల్టర్నేట్ ఇన్కమ్ తీసుకొచ్చి అనుకున్నాను మేడం. సో నిజంగా మంచి ఆలోచనతో నేను మా ప్రిన్సిపల్ సార్కి అన్నాను, మేడం నేను స్కూల్ అయితే ఆగిపోతున్నాను, నాకు 15,000 రూపాయలు ఇన్కమ్ వచ్చి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి, నిజంగా రాలేదు మేడం అప్పుడు, కానీ 15,000 రూపాయలు ఇన్కమ్ అని చెప్పేసి రావడం జరిగింది మేడం. నిజంగా నేను ఎప్పుడైతే నేను పాజిటివ్ గా అలా చెప్పానో, ఆగస్టు 15 వరకు స్కూల్ కి వెళ్ళాను మేడం 2023. సో 15 నుంచి 31వ తారీఖు వరకు 16 రోజులు. ఈ 16 రోజులు మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అండర్స్టాండింగ్ తో వర్క్ చేసినందుకు 17,850 రూపాయలు ఇన్కమ్ అండ్ 1000 రూపాయలు ఓచురు అనేది నాకు వెస్టేజ్ నుంచి తీసుకోవడం జరిగింది మేడం. ఫస్ట్ సూపర్ మేడం. సో నాకు ఇంకా థ్యాంక్ యూ మేడం. సో నమ్మకం అనిపించి మళ్ళీ రాఘవం మేడం అడిగాను, మేడం నేను ఇంకా ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలన్నారు. మేడం ఏం లేదు మేడం, టీమ్ బిల్డ్ చేసుకోండి అన్నారు. ఓకే అనుకున్నా. సో ఇంతలో నాకు ఈ జూమ్ అనేది మీరు కంటిన్యూ చేస్తుంటే చూడడం, కానీ ఒకటి మేడం, జూమ్ లో యూనివర్స్ తో కనెక్ట్ చేపిస్తున్నారంటే కొంతమంది అనుకోవచ్చు మీరు ఇందాక అన్నట్టు యూనివర్స్ అంటే ఏంటి, సంథింగ్ ఏదైనా అనుకుంటున్నారు. కానీ మనం ఈ వెస్టేజ్ లో చేసినప్పుడు దేవుడి గుడికి వెళ్ళడానికి టైం ఉండకపోవచ్చు, కానీ తెల్లవారుజామున ఏమవుతుందంటే మన మైండ్ అంతా కూడా ఎలాంటి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కదా మేడం, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మన మైండ్ గుర్తు చేయదండి. ఎందుకంటే లేచిన వెంటనే మన మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే పీస్ఫుల్ గా ఉన్నామో అప్పుడు యూనివర్స్ కూడా చాలా పీస్ఫుల్ గానే ఉంటదండి. యూనివర్స్ ఎప్పుడు కూడా పీస్ఫుల్ గానే ఉంటది. మన మైండ్ యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు ఆ టైంలో మనం ఏది అడిగామో అదే మన జీవితంలో జరుగుతుందండి. సో మీరు జూమ్ లో మీరు చేయించే యూనివర్స్ అంటే అప్రిమేషన్ ఎలాంటిదంటే, ఒక దేవుడి గుడికి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ ఆటోమేటిక్ గా జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చి యూనివర్స్ అంటే ఏదో ఒక మతము కులము నెక్స్ట్ అది ఏమి కాదు మేడం. యూనివర్స్ అంటే ఏంటంటే మనలో ఒక దైవశక్తి ఉంటది మేడం. సో ఉషారాణి అంటే పేరు, కానీ ఉషారాణి కూడా ఒక దైవశక్తితో కూడుకున్న మనిషి. పివి లక్ష్మీ మేడం గారు ఉన్నారు అంటే పివి లక్ష్మీ మేడం కూడా ఒక దైవశక్తితో కూడిన మనిషి. సో ప్రతి మనిషిలో కూడా దైవశక్తి ఉంటుంది మేడం. సో ఏంటంటే మన ప్రాబ్లమ్స్ వల్ల మనిషి తను నాకే ఎందుకు వస్తుందన్న ఫీలింగ్ లో వాళ్ళకున్న శక్తిని కోల్పోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం. కానీ ఈ జూమ్ మీటింగ్ లో మీరు నిజంగా వండర్ఫుల్ గా అప్రిమేషన్ చేపిస్తూ వాళ్ళ ఉన్న శక్తిని వెనక్కి తీసుకొస్తున్నారు. సో దీన్ని ఎవరైతే గెస్ట్ చేసి సో తెల్లవారుజామున ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో వాళ్ళైతే 100% సక్సెస్ మేడం. నిజంగా నేను తెల్లవారుజామున లేవలేను మేడం, కానీ నా మైండ్ లేపేస్తుందండి. లేచిపోయి నేను అలా మంచం మీద కూర్చొని వెన్నెపూస నిటారుగా కూర్చొని అప్రిమేషన్ ఆటోమేటిక్ గా నా బాడీ చేసేస్తుందండి. 3:30కి లెగిసిపోతుంది మేడం నా బాడీ ఆటోమేటిక్ గా. అప్రిమేషన్ చేసేసుకుంటాను.
సో నేను ఇవాళ ఏం చేయాలని గోల్ పెట్టుకుంటాను అంతే, మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ శవాసనం వేసేసుకుంటాను. మా హస్బెండ్ పాపం ఫోన్ పట్టుకుని పొలం వెళ్ళిపోతూ జూమ్ వింటానే ఉంటారు. ఎస్ మేడం. నిజం చెప్తున్నాను మేడం, జూమ్ వల్ల చాలా చాలా ఉపయోగం ఉంది. కొంతమంది లక్ష్మీ మేడం అప్రిమేషన్ చేస్తున్నారు అంటే కొంతమందే నమ్ముతున్నారు. నేను రియల్ గా చెప్తున్నాను మేడం, ఈ జూమ్ లో చాలా మంది వింటున్నారు. సో ఇందులో 50% అప్రిమేషన్ అంటే ఏంటి, ఇది ఏదో చేస్తున్నారులే మొక్కుబడికి అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, అప్రిమేషన్ అంటే మనకి ఇష్టమైన దేవుడి గుడికి వెళ్తాం. సో ఇప్పుడు హిందూస్ అయితే హిందూస్, ముస్లిమ్స్ అయితే మనం వెళ్ళే అల్లా గుడికి, నెక్స్ట్ క్రిస్టియన్స్ అయితే చర్చ్, మనం అక్కడికి వెళ్ళి హార్ట్ఫుల్ గా ఎలా అడుగుతామో అలాంటి అద్భుతమైన అవకాశం మనకి భగవంతుడు తెల్లవారుజామున ఈ అప్రిమేషన్ చేసే సమయంలో మనకి ఇస్తారండి. సో ఆ సమయంలో కనుక మనం ఏది అడిగితే అది జరుగుతుంది మేడం. ఎస్ మ్యామ్. ఎందుకంటే నాకు 2015 నుంచి యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాను మేడం. నా లైఫ్ లో చాలా చాలా మిరాకిల్స్ అనమాట అండి, చాలా వండర్ఫుల్ మిరాకిల్స్. నిజంగా నేను 6 నెలలే అవుతుంది మేడం, నాకు ఏ నాలెడ్జ్ లేదండి వెస్టేజ్ లో. కానీ సో జూమ్ వల్ల చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను మేడం. తర్వాత వచ్చి అసలు ఇన్ని పీవీలు అంటే కూడా నాకు తెలియదు. అదొకటి మేడం. ఇప్పుడు మనం ఈ బిజినెస్ లో ఒకరికి సప్లిమెంట్స్ ఇచ్చాం మేడం. అంటే ఆయనకి అలర్జీ అన్నారు మేడం, స్కిన్ ఎలర్జీ. ఎస్ మ్యామ్. స్కిన్ ఎలర్జీ అంటే మేము ఏం చేసామంటే టాక్సిక్లిన్, నీము, అలోవేరా అండ్ సోప్ ఇచ్చాం మేడం. మేడం టైం ఎక్కువ తీసేసుకుంటున్నాను. ఎస్ మేడం, చెప్పండి న్యూట్రిషన్ కోసం చెప్పండి మేడం. సో ఇస్తే టాక్సిక్లిన్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు 2 రోజులు వాడిన తర్వాత నాకు అంటే ఫైల్స్ ప్రాబ్లం వచ్చేసింది నాకు ఈ టాబ్లెట్ల వల్ల అని వాళ్ళు చాలా దెబ్బలాడారంటండి. విలేజ్ లో కదా మేడం. ఎస్ మేడం. వాళ్ళు తిడితే అక్కడ నుంచి పాపం ఆయన జెంట్ అనమాట. సో మేడం నాకు ఇలాంటి పరిస్థితి, మా బాబాయ్ వాళ్ళు మేడం నా పరువు పోతుంది మేడం అని అంటే, లేదు సార్ నేను వస్తాను మీరు కంగారు పడొద్దు అన్నాను మేడం. సో వెళ్ళాను మేడం. వెళ్ళాక కూర్చోబెట్టాను. జస్ట్ నాకు మీ వీడియోస్ చూసాను అనమాట, టీవీ లక్ష్మి మేడం అనేసి కొట్టేటప్పుడు ఆటోమేటిక్ గా. సో నాకు మీ వీడియోలు కూడా చాలా యూజ్ అవుతుందండి నాకు. ఆ వీడియో చూపించి అసలు టాక్సిక్లిన్ అంటే ఏంటో ఆయనకి వివరించానండి. సో టాక్సిక్లిన్ ఏం చేస్తుంది అన్ని చూపించేటప్పటికి ఆయన చాలా నిజంగా నిజమమ్మా నాకు తెలియలేదమ్మా అని చెప్పారు. సో అయిన తర్వాత ఈ అలోవేరా అంటే ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మీ లోపల ఫైల్స్ ప్రాబ్లం కూడా ఉంది కానీ మాకు చెప్పలేదు, జస్ట్ ఎలర్జీ అన్నారు కదా, సో దీనివల్ల ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది సార్. మన సప్లిమెంట్స్ లో 2-3 ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేటువంటి అద్భుతం ఉంది అని ఎప్పుడైతే చెప్పానో, ఇంకా ఆల్టర్నేట్ గా ఫైబర్ కూడా తీసుకున్నారు, ఆమ్లా కూడా తీసుకున్నారు మేడం. చూసారా, వద్దన్న వ్యక్తి అంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మేడం. అలానే ఒక ఆటో డ్రైవర్ మేడం ఫస్ట్ నేను చెప్తే, మేడం నాకు చాలా అప్పులు ఉన్నాయి మీరు ఇలాంటివి చెప్పొద్దు అన్నారు. జస్ట్ నేను అన్నాను, సార్ మీకు కస్టమర్లు ఆటోలు వెళ్తూ ఉంటారు కదా, ఏముంది ఏదో ప్రాబ్లం వస్తుంది అలా చేసుకోండి సార్ మీకు ఎప్పటికైనా డబ్బులు వస్తుంది అంటే, ఆయన ఏం చేశారు సరే మేడం అంటూ ఆటోమేటిక్ గా ఆయన తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 2515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఆయనకి రావడం జరిగిందో, సో ఈ ప్రొడక్ట్ కనెక్ట్ అయ్యాయినా మొన్న లాస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ గా 10,500. ఆ 10,500 ఎలా అనుకుంటున్నారు, పెనుగొండ మీటింగ్ లో మీరు చెప్పారు కదా, సో 3,000 పీవీ చేసి 9,000 పైబడి ఇన్కమ్ తీసుకొచ్చన్నారు. నేనేం చేశానంటే, మేడం చెప్పారు కదండి విన్నారు కదా రోజు, 10,000 అంటే 3,000 పైబడి మీరు పీవీ చెయ్యండి సార్ అంటే, నిజంగా మేడం ఆటో డ్రైవర్ అండి అయినా 10,500 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు మేడం బ్రాంజ్ డైరెక్టర్ గా. ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవుతున్నారు మేడం. నిజంగా చాలా వండర్ఫుల్ మేడం. సో మీరు తెల్లవారు చేసే ప్రతిదీ కూడా వండర్ఫుల్. ఇందులో ఇచ్చేటువంటి సెక్షన్ ప్రతి లీడర్ కూడా చాలా వండర్ఫుల్ మేడం. సో ఇది వినియోగించుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యు వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం వచ్చేలా ఉంటది మేడం. మీది మహేష్ గారిది స్పీచ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. యూనివర్సల్ కోసం ఇంకా మీ దగ్గర నేర్చుకోవాల్సింది, అంత బాగా చెప్తారు. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ చాలా అద్భుతంగా చెప్పారు. సో అలాగే జగదీశ్వరి గారు విఆర్ మేడం ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. జాషువా సార్.
Myself, KVSD Jagdishwari from Rajmundry, Ramanamma Madam team. My అప్లైనర్ ma'am. వచ్చి సురేష్ సార్ అండి. నేనైతే డబ్బుల కోసమే వచ్చాను మేడం. నిర్భయంగా చెప్తున్నాను. స్టార్టింగ్ అయితే మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బట్టి నాకు దీని గురించి చెప్పినప్పుడు నేనైతే అమౌంట్ కోసం మాత్రమే వచ్చాను. అయితే Yes, ma'am. వచ్చిన తర్వాత ముందు మనం కన్జ్యూమ్ చెయ్యాలి అని చెప్పేసి అన్నప్పుడు నేను ఏం చేశానంటే ముందు స్పెర్లినా తీసుకున్నాను మేడం. స్పెర్లినా మా పిల్లలకి కొలెస్ట్రాల్ అవి తీసుకున్నాను నేను. నాకు థైరాయిడ్ ఉంది Yes, మేడం. ma'am. థైరాయిడ్ కూడా తీసుకున్నాను. Okay. 100 mg వేసుకుంటున్నాను. నా గ్యానోడర్మా ఫ్లాక్స్ అవి ఇచ్చారు. ఫస్ట్ మేము పర్చేస్ చేయాలి అన్నప్పుడు ఇవి మాత్రం తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత నిజంగా నా పరిస్థితి ఎలా ఉండేదంటే మేడం, ఒక 4 days నేను ఎంత నీరసంగానో, ఎంత ఇంట్లో పని కూడా నేను చేసుకోలేకపోయేదాన్ని మేడం. అస్సలు చేసుకోలేకపోయేదాన్ని. ఒక్క 2 days బాగుంటే మిగిలిన రోజులన్నీ కూడా ఏడుస్తూ ఉండేదాన్ని ఇంట్లో. ఏంటి నేను నా వాళ్ళకి కూడా నేను ఏం చేసుకోలేకపోతున్నాను, నేను ఎలా ఉన్నానేంటి. స్టిచ్చింగ్ చేసేదాన్ని దానికి సాయం, మా ఫైనాన్షియల్ ఇబ్బందిని బట్టి. అలా చేసుకుంటూ అలా బాధపడుతూ అలాగే ఉండేదాన్ని. వచ్చేవాళ్ళేమో ఇంకా బ్లౌజులు అవ్వలేదా అని అడిగేవారు. చాలా చాలా ఫేస్ చేసేదాన్ని మేడం నేను. కానీ Yes, ma'am. స్పెర్లినా తీసుకొని నేను ఈ గ్యానోడర్మా ఇవి వాడిన తర్వాత, యూజ్ చేసిన తర్వాత, నేను జాయిన్ అయ్యి జస్ట్ 1 month, ఇది 2nd month రన్ అవుతుంది మేడం. నాకు 20 Okay. days లోనే మిరాకిల్ రిజల్ట్ అంటే, నేను ఈ రోజు మార్నింగ్ ఎంత యాక్టివ్ గా లేస్తున్నానో ఈవినింగ్ వరకు కూడా నా జోషి ఏ మాత్రం తగ్గట్లేదు మేడం. అస్సలు మామూలుగా లేదు. నేను ఎలా ఉండేదాన్నో, నీరసం అంటే ఏంటో తెలియట్లేదే నాకు. ప్రతిసారి అమ్మా కొంచెం ఇంటికి వచ్చి కొంచెం సాయం చేయమ్మా ఇలా అడిగేదాన్ని మా అమ్మగారిని. మా అమ్మగారు నా పరిస్థితిని Yes. బట్టి అక్కడ చక్కబెట్టుకొని నా దగ్గరకు వచ్చి నన్ను చక్కబెట్టి, నా పిల్లల్ని చక్కబెట్టి, నన్ను ఎంత అలా అంటే ఇప్పటిదాకా పెళ్ళయిన తర్వాత సాధారణంగా పిల్లలు పుట్టేశాక వాళ్ళకి అన్ని చేసేసిన తర్వాత తల్లులకి కొంచెం రెస్ట్ దొరుకుతుందని అనుకుంటారు. కానీ నా విషయంలో మా అమ్మగారికి రెస్టే లేదు మేడం. కానీ Yes, 1 ma'am. month బట్టి నేను రెస్ట్ ఇచ్చేసాను మా అమ్మగారికి. ఎందుకంటే బికాస్ మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ వాటిలో అంత దమ్ము ఉంది గ్యారంటీగా. నేను దానికి రిజల్ట్ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. మా అమ్మగారికి కూడా గ్యాస్ట్రిక్ ఉంది మేడం. తీసుకోమంటే చాలా రోజులు బట్టి డిలే చేశారు. నేను మా అమ్మగారిని ఇంటికి రమ్మనమని ఓ రోజు, అప్పటికి 5 days బట్టి ఏమో పెరుగన్నం తింటున్నారు. ఏమి డైజెషన్ అవ్వక కడుపులో మంటది వచ్చేస్తూ 5 days బట్టి పెరుగన్నం తప్ప ఏం తినలేకపోతున్నారు. నేను Yes, madam. ఎలోవెరా, ఆమ్లా అన్ని కూడా దగ్గర పెట్టుకున్నాను. రామ్మా నువ్వని చెప్పి వెజిటబుల్ బిర్యానీ చేసి పెడితే అళ్ళిపోయారు మా అమ్మగారు. అళ్ళిపోతే అలా కాదమ్మా, నేను నీకు అలోవెరా క్యాప్సూల్ ఇస్తాను, అది వేసేసుకో, నువ్వు తిను, ఏం కాదు, నన్ను చూసావు కదా నేను ఎలా ఉన్నానో, ఎందుకే భయపడతావు, తిను అని చెప్పాను. చెప్పిన తర్వాత తిన్న తర్వాత మళ్ళాని ఈవినింగ్ ఒక్క క్యాప్సూల్ ఇచ్చాను. మరుసటి రోజు మార్నింగే 5:30 6 అయింది మేడం. ఫోన్ చేసి, మా అమ్మాయి పేరు సహస్ర, సత్య సహస్ర చేత అలోవెరా ఉంటే పంపించవే అని చెప్పేసి ఫోన్ వచ్చింది నాకు. అంటే ఒక్క రోజులో మా అమ్మగారికి రిజల్ట్ తెలిసిపోయింది అలోవెరా వల్ల. అంటే మన ప్రొడక్ట్ లో ఎంత దమ్ముంది అనేది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మేడం. ఇంతమంది వింటున్నారు. ఇది నా రియల్ టెస్టిమోనీ లీడర్స్, నిజంగా చెప్తున్నాను. మిరాకిల్ రిజల్ట్స్ మామూలుగా ఉండవు మన ఇవి. ఇంకా జూమ్ సెషన్ ద్వారా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీరు అప్లికేషన్ చెప్పినప్పుడు నేను యాక్చువల్లీ నవ్వుకున్నాను. ఏంటి ఇలా చెప్తున్నారు, నాకు తెలియదు కదా మేడం. అందుకని నేను ఏంటి ఇలా చెప్తున్నారు, ఏంటో ఇది, సరేలే చెప్తున్నారు కదా, చేద్దాం ఏదో చేద్దాం, యూనివర్సిటీ కనెక్ట్ చేస్తున్నాను అంటున్నారు కదా అని చెప్పేసి ఏదో సరదాగా చేసేదాన్ని. 5 అవ్వకుండా క్వార్టర్లెస్ 5కే నాకు మెలకు వచ్చేసి, ఈ రోజు మీరు ఎప్పుడు చెప్తారా అని ముందే అది నేను జూమ్ లోకి ఎంటర్ అయిపోయి కూర్చుంటాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జూమ్ ద్వారా నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటున్నాను మేడం. చాలా లీడర్స్ వచ్చి మోటివేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగా రీచ్ అయ్యారు, వాళ్ళ గోల్స్ అవి అన్ని చెప్తున్నారు. అవన్నీ కూడా మేము తీసుకుంటున్నాం మేడం. చాలా 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 బాగుంటుంది మేడం. మీరు చెప్పిన 1:6 చేయాలనే కూడా నేను కూడా మీ మహాయజ్ఞంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను మేడం. నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. జగదీశ్వరి గారు, థైరాయిడ్ మీరు చూపించుకున్నారా అండి? నెక్స్ట్ 100 mg వేస్తున్నారు కదా, నేను ఈ ప్రొడక్ట్స్ వాడే ముందు నేను టెస్ట్ చేయించుకున్నాను మేడం. నేను మా హస్బెండ్, మా ఇద్దరికి ఉంది. ఇద్దరం 100 mg వాడుతున్నాం.
టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ప్రొడక్ట్ వాడటం మొదలు పెట్టాను మేడం నేను. ఓకే. అంటే 1 మంత్ ఇప్పుడు అయింది. ఇంకొక 2 మంత్స్ వాడిన తర్వాత మళ్ళా టెస్ట్ చేయించుకొని ఆ రిజల్ట్స్ నేను పెడతాను మేడం కంపల్సరీ. ఓకే. థైరాయిడ్ కి ఏంటి యూజ్ చేస్తున్నారు చెప్పండి మీరు? ఫ్లాక్స్ మేడం, స్పెర్లినా ఓకే. తీసుకుంటున్నాను, ఫ్లాక్స్ తీసుకుంటున్నాను, గానోడర్మా తీసుకుంటున్నాను మేడం. ఓకే. ఓకే మేడం. అయితే నోని కూడా తీసుకోండి. ఎస్ మేడం. ఓకేనా రీసెంట్ గా మేడం? నోని గురించి జాషువా ఆ! సార్ చెప్పాక నోని కూడా తీసుకుంటున్నాను నేను. ఓకే. జ్ఞానోడర్మా శతావారి కూడా తీసుకోండి. థైరాయిడ్ ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తది మీకు. ఓకే మేడం. థ్యాంక్ యూ ఫ్లాక్స్. మేడం. ఇవన్నీ ఓకే మేడం. తీసుకుంటాను ఓకే. మేడం. ఓకే. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నమ్మకంగా వాడుతున్నారు, తగ్గిపోతుంది. సూపర్ సూపర్ మేడం. మేడం. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది మేడం. నాకు టెస్ట్ రిపోర్ట్ ఎలా ఉన్నా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో చాలా చేంజ్ వచ్చింది మేడం. దానికి మాత్రం నేను ఫిదా. ఎక్సలెంట్. సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాధిక సార్, యుగంధర్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మణ్ వెరీ మేడం గుడ్ గారు మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. వెరీ జాషువా వెరీ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. మేడం గుడ్ అసలు మార్నింగ్. ఎక్స్ట్రాడినరీ మేడం. అసలు మార్నింగ్ చాలా బాగుంటుంది మేడం సెషన్ వచ్చేసి మాత్రం. మేడం మెయిన్ గా మాకు వచ్చిన డౌట్ అయితే మేమైతే జూమ్ లో నుంచి మేము ఫస్ట్ రోజు అడిగాను మేడం మిమ్మల్ని, పివి మహేష్ సార్ గారిని. అంటే మేము విస్టేజ్ లోకి జాయిన్ అయిన ఒక 3 months ఆఫ్టర్ మేము ప్రోడక్ట్ గురించి మాత్రమే వచ్చాం మేడం. మా మిస్సెస్ కి కంటిలో నలుసు పైన తెల్లటి పొర వచ్చింది మేడం, మాంసము పెరిగి వచ్చింది. ఓకే. దాంతో మేము ఐ సపోర్ట్ వాడాం మేడం. ఆ రోజు ఐ సపోర్ట్ తో మేడం మరి ఇంకా ఆల్టర్నేట్ ఏమన్నా వాడాలా మేడం, ఎలాగండి మేడం గారని మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం అయింది మేడం జూమ్ లో. సో మాకు ఎస్ సార్. అన్ఫార్చునేట్లీ ఈ జూమ్ లింక్ మా అప్లైన్ ద్వారా వచ్చింది మేడం. అంటే అప్పటి వరకు మేము ఇంకా జూమ్ లో ఉండడం కానీ లేకపోతే బిజినెస్ చేయడం అనేది మాకు తెలియదు మేడం. ఎస్ సార్. అయినప్పటికీ కూడా మేము ఈ విధంగా జూమ్ లోకి వచ్చిన తర్వాత ఇంకేమన్నా మెసేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పేసి ఆ రోజు మేము తెలుసుకోవడం జరిగింది మేడం. మిమ్మల్ని అడగగానే విటల్ కాంప్లెక్స్ చెప్పారు మేడం దీనికి ఆల్టర్నేట్ గా. ఆ రోజు నుండి ఎస్ మేము సార్. ఇప్పటి వరకు 2 బాక్సులు అయితే వాడింది మేడం. దాదాపుగా 90% క్లియర్ అయింది మేడం మా మేడం కి. ఇప్పుడైతే సూపర్ సార్. కంటిలో నలుసు అనేది అయితే క్లియర్ అయింది మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. అలాగే సప్లిమెంట్స్ కి వచ్చేసి మేడం మేము ఈ జూమ్ వింటున్న ప్రతి రోజు సెషన్ లో ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ఆ రోజు మేడం గారు మీరు Q10 గురించి చెప్పడము, Q10 అదే మంత్ మేము సిఎన్సి పెట్టుకోవడం, అంటే ఇలాంటి అన్ని కూడా మిరాకిల్ గా మాకు తెలియకుండానే జరిగిపోయాయి మేడం. మేము ఎవ్రీథింగ్ సప్లిమెంట్, మాది కిరాణం షాప్ మేడం, ట్రెడిషనల్ లో ఉంటాం. మాకు విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, ఇలాంటి చాలా ఉండేటి మేడం. ప్రతి సప్లిమెంట్ మేము ఈ రోజు ఏదైతే మన విస్టిజ్ లో అవైలబుల్ ఉన్నటువంటి ప్రతి సప్లిమెంట్ మేడం ఈ మంత్ కూడా మేడం మేము ప్రో కార్డు, గ్లూకో హెల్త్ ఇది కూడా మేము ఈ మంత్ సిఎన్సి పెట్టుకున్నాం మేడం. ఎవ్రీ మంత్ మా మేడం మేము 2 ఐడీలు మేడం, 2 ఐడీస్ పైన 200 PV ప్లస్ మేడం. ఎగ్జాక్ట్లీ ఈ సూపర్ మంత్ సార్. అయితే వచ్చేసి మాది ఇద్దరి 2 ఐడీల పైన 218+ PV మేము తీసుకున్నాం మేడం. అంటే ఎవ్రీ మంత్ మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ మంత్ వరకు కూడా ప్రతి మంత్ కూడా ఇద్దరు ఐడీల పైన 100+ PV తీసుకుంటాం మేడం. ఎక్కువగా పిల్లలకి ఇన్విగో పౌడర్, అలాగే కొలెస్ట్రామ్, అలవేరా, ఆమ్లా, నూనె, అంటే మా దగ్గర అన్ని కూడా స్టాక్ ఉంటాయి మేడం. మాది కిరాణం షాపు. ఆల్టర్నేట్ గా మేము సజెస్ట్ చేయడానికి కూడా మేము చాలా వాడుతున్నాం మేడం. మంచి రిజల్ట్ మాత్రం మా అమ్మగారికి కూడా 60+ ఉంటుంది మేడం. మా అమ్మకి కూడా ఫైబర్ వాడిచ్చాను, కొలాజిన్, గ్లూకోసిమెన్, కాల్షియం, నూనె, ఇవి అన్ని స్పిరులినా ప్రతిదీ ఇచ్చాను మేడం. ఈ రోజు మాత్రం ఆమె దగ్గర నుండి కూడా మంచి సంతోషకరమైనటువంటి మాటలు మేడం. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. అంటే మేము అప్పుడు నుంచి నమ్మాము మేడం. ఏదైతే మేము జూమ్ లో విన్నామో జూమ్ అయితే మాకు చాలా నేర్పిస్తుంది మేడం. సో ఇంకా మేము నేర్చుకోవాలనే ఈ జూమ్ లో ప్రతిరోజు మార్నింగ్ ఇంకా నేను అక్కడ చెప్పాలి అంటే మేడం గారు చాలా అద్భుతమైన విషయం. అసలు ఏం నైట్ అంతా షాప్ లో ఉంటాం, డే అంతా. నిన్న కూడా మేడం మేము 8 వరకు ఫీల్డ్ వర్క్ వెళ్ళొచ్చాను మేడం. సండే కదా మేడం,
నిన్న హాలిడే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు మేడం. మా మేడం ఇంకా పిల్లలు మా మేడం వాళ్ళు అలా చూసుకుంటారు, షాపింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను రెగ్యులర్ గా వీక్లీ మాత్రం సండే రోజు మాత్రం కంపల్సరీ ఫీల్డ్ వర్క్ కంపల్సరీ చేస్తాను మేడం. నిన్న దాదాపుగా 3 ఐడీస్ వచ్చాయి, ఒక 100+ PV పర్చేజ్ చేయించాను. అలాగే ఒక 5 ఐడీలు అయితే చేశాను మేడం నిన్న. సూపర్ సార్. మేడం క్లియర్ మేడం వాయిస్? ఎస్ క్లియర్ సార్, క్లియర్ సార్. అంటే నిన్న నైట్ 8 అయ్యే వరకు ఫీల్డ్ వర్క్ కి వెళ్ళొచ్చాను మేడం. మేము బయటికి వెళ్తే ఎక్కడ కూడా ఓన్లీ వాటర్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తాను మేడం. అంటే సప్లిమెంట్స్ నాతోటే ఉంటాయి మేడం. మనం డెమో చేసినప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ కూడా నేను, ఎందుకంటే వాళ్ళ ముందు చూపించాలి కాబట్టి భయపడతా ఉంటారు కదా మేడం. ఫ్లాక్స్ ఆయిల్ Yes, డెమో sir. చేసినప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ కూడా నేను నిన్న 1-2 సార్లు కూడా ఫ్లాక్స్ ఆయిల్ కూడా నేను ఇంజెక్ట్ బాడీలోకి చేసుకోవడం జరిగింది మేడం. అంటే ఇలాగ మనం పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడతా ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు మనం టెక్స్ట్ మనీగా మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది మేడం. అలాంటివి కూడా చేస్తూ ఉంటాను మేడం. సో అంటే సప్లిమెంట్ లో ఎలాంటి భయపడే వాళ్ళకి నా ద్వారా చెప్పేది ఒకటే మేడం, అందరూ కూడా వాడుకోవచ్చు, ఉన్న వాళ్ళు వాడవచ్చు, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు మేడం రాకుండా. సో అంటే ఇది మీ ద్వారా నేర్చుకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మేడం. ఇలాంటి ఇదిగా నేను చాలానైతే నేర్చుకుంటున్నాను మేడం. సో మరి నిన్నటి రోజునైతే 100+ పర్చేజ్ చేయించాను, ఒక 5+ చేయించాను. సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్. ఎస్, సిగ్నల్ కట్ అవుతుంది సార్. ఓకే మేడం. ఓకే సార్. లేదు సార్, సిగ్నల్ బాగా కట్. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వచ్చిన ప్రొడక్ట్ రిజల్ట్ అయితే మాత్రం పక్కాగా చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ సార్. సరోజిని మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సరోజిని గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. సో అలాగే అన్మ్యూట్ చేసుకోండి మేడం. దుర్గా గారు. ఓకే, సరోజిని గారు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ సరోజిని, బ్రాంచ్ డైరెక్టర్ ఇన్వెస్టిజ్ మహేష్ పివిఆర్ టీమ్ అండి. జూమ్ అంటే కస్టమర్స్ ని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పారు. 100% కరెక్ట్ మేడం. ఎందుకు అంటే మనం బిజినెస్ లో గ్రో అవ్వాలన్నా, ఇన్కమ్ ఎర్న్ చేయాలన్నా ఖచ్చితంగా కస్టమర్స్ అంటూ ఉండాలి. అలాగే నేను కస్టమర్స్ ని కూడా బిల్డ్ చేసుకుంటున్నాను. వేసుకోమని అంటే ఐడియా వేసుకుంటే మీకు ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి అని చెప్తున్నాం. అలా లేదు మేడం, నాకు ప్రొడక్ట్స్ కావాలన్నప్పుడు నేను ప్రొడక్ట్ అంటూ తీసుకెళ్ళివ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రొడక్ట్ ని చూసి బాగుంది, ప్రొడక్ట్ బాగా నచ్చింది అన్న వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసి మళ్ళీ మళ్ళీ అడగడం కూడా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ జూమ్ వచ్చేసి నాకు అంటే నేను యూట్యూబ్ తర్వాత మహేష్ సార్ ఛానల్లో వీడియోస్, మీ ఛానల్లో వీడియోస్ అవి నేను ఫ్రీ టైంలో చూడడం జరుగుతుంది. కానీ ఎంతో మంది లీడర్స్ నాకు నేను మోటివేట్ అవ్వాలన్నా మంచి మంచి టీచర్స్ నుంచి ఇలాగా స్టేజ్ లో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, తర్వాత ఫార్మర్ నుంచి ఉన్న వాళ్ళు, అలాగే టైలర్ నుంచి ఉన్న వాళ్ళు, ఒక్కొక్క లీడర్ రోజుకొక వచ్చి టెస్టిమోనీస్ చెప్పడం, మోటివేషన్ చెప్పడం అన్నది మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం, ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళకుండా కూడా మంచి నాలెడ్జ్ ని తీసుకోవడం, అలాగే సబ్జెక్ట్ ని తీసుకోవడం జరుగుతుంది. జూమ్ అనేది ఎంత బాగానో ఉపయోగపడుతుంది. ఇలాగా అంటే ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఒకటి సిగ్నల్ లేదని, లేదు అంటే ఇంకా 5 o'clock లేకపోతున్నాను అంటే నేను అందరినీ అలా విమర్శించను. కానీ ఒకటి డ్రీము గోలు లేదు అన్నవాళ్ళు ఇలాంటి కారణాలు అంటూ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా 100 మంది 1000 మంది కూడా ఈ జూమ్ కి అటెండ్ అయ్యి మంచి మంచి పొజిషన్. మీకు ఏమి ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చింది మేడం? మీకు ఎలా యూజ్ అయింది ప్రొడక్ట్ రిజల్ట్ ఏం చెప్తారా? చెప్తాను మేడం, తప్పకుండా. నేను ఫస్ట్ అయితే హెల్త్ గురించే వచ్చాను. ఫస్ట్ నాకు బ్రాండిక్స్ లో వర్క్ చేసేదాన్ని, కంప్యూటర్ ఆపరేటర్ గా 6 years చేశాను.
అంటే 5 years కంప్యూటర్ ఆపరేటర్ గా చేసిన తర్వాత ప్రమోషన్ మీద ఫ్లోర్ లోకి పంపించడం జరిగింది. స్టిచ్చింగ్ వర్క్ అంటే సూపర్వైజర్ మీద హెడ్ అన్నమాట, వర్క్ స్టడీ ఆఫీసర్ అని చెప్పి. అది 1 year చేసిన తర్వాత నాకు జాయింట్ పెయిన్స్ అనేవి విపరీతంగా వచ్చి నించోలేక కూర్చోలేక జాబ్ కి రిజైన్ చేయడం జరిగింది. నేను 1,50,000 పైనే ఖర్చు పెట్టాను ఇంగ్లీష్ మెడిసిన్స్ కి. తిరగలేను, హాస్పిటల్ లేదు, వేసుకుని టాబ్లెట్ లేదు, ఎక్కడ కొండలేదు, మొక్కని దేవుడు లేడు, అలా నేను తిరిగాను. ఎందుకంటే నాకు వెంటనే తగ్గిపోవాలి, నాకు బ్రాండిక్స్ ప్రపంచం, బ్రాండిక్స్ లో మళ్ళీ జాబ్ చేసేయాలని దీని మైండ్ లోనే ఉన్నాను నేను. అలాంటి టైంలోని ఇంకా అందరూ వేసుకున్నా సరే దెబ్బలాడారు, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి పెయిన్ కిల్లర్స్ వాడుతుంది. మరి ఇంట్లో పని తప్పదు కదా, జాబ్ అయితే రిజైన్ చేయగలిగాను, ఇంట్లో లేడీస్ పని తప్పదు కదా. అలా ముడకాలు కుడకాలు తాలూకా జిగురు అరిగిపోయిందని చెప్పారు ముడుకుది. అయితే ఇంకా అలా ఇంట్లో చేసుకుంటా వేసుకోకుండా అలానే ఉన్నాను. ఇటువంటి టైంలో మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఎన్ఏడిలోని నాకు ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయక్క అని చెప్పి, అంటే ఫస్ట్ తన బిజినెస్ గ్రో చేసుకోవడం గురించి నీకు ఐడియా అనేది వేసుకోక అంటే నేను వెంటనే వేసుకోవడం జరిగింది, ప్రొడక్ట్స్ పర్చేజ్ జరిగింది. తర్వాత అప్పుడు నాకు ఇలా జాయింట్ పెయిన్స్ తగ్గడానికి ఉన్నాయి, గ్యాస్ట్రిక్ తగ్గడానికి ఉన్నాయి అనగానే నేను ఫస్ట్ అయితే జాయింట్ పెయిన్స్ కి యూజ్ చేయడం జరిగింది కాల్షియం, కొలేజన్, ఫ్లాక్స్, స్పిరులినా, ఇంట్లో కుకింగ్ ఆయిల్, ఇంకా సోప్స్, షాంపూస్ అవి నార్మల్ గా తీసుకున్నాను. అలా కంటిన్యూస్ గా 4 months యూజ్ చేసిన తర్వాత నాకు ఫ్లాక్స్ లోనే రిజల్ట్ అనిపించింది. ఫస్ట్ అయితే అందరిలాగానే ఓవర్ హీట్ చేస్తున్నాయి, నేను చాలా వాటర్ ఎక్కువ తాగుతానండి, అయినా కూడా హీట్ చేస్తున్నాయి, కళ్ళు మంటలు వస్తున్నాయి అన్నట్టుగా 10 రోజులు వేసుకొని పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మా పిన్ని వాళ్ళ అత్తగారు ఏమో వచ్చి ఏం జరిగిందంటే చాలా ముందు కన్నా చాలా యాక్టివ్ గా ఉండడం జరిగింది. మా పిన్నికి అడిగాను ఏంటి ఇదివరకైతే ఇప్పుడు పడుకొనే ఉండేవారు నానమ్మ, కానీ ఇప్పుడు వచ్చినా ఇప్పుడు ఎంత చల్లగా మాట్లాడుతున్నారు, బాగున్నారా అనేసి యాక్టివ్ గా ఉన్నారంటే రెస్టేజ్ సప్లిమెంట్ తీసుకొచ్చి ఇస్తున్నాడు కౌశిక్ అని చెప్పి చెప్పడం జరిగిందంటే, అయ్య బాబా 80 years ఆవిడకి ఎంత బాగా పని చేస్తున్నాయంటే నాకెందుకు పని చేయని చెప్పి అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఇప్పటికీ కూడా మిస్ చేయకుండా నేను డైలీ సప్లిమెంట్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది. అలా వేసుకోవడం వల్ల కంటిన్యూస్ గా నాకు జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గింది. ఇలా మెట్లు ఎక్కాలంటే ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు ఎంత చక్కగా అంటే ఫస్ట్ బిఫోర్ ఎలా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలా ఉన్నాను అనమాట, అంత మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత మా హస్బెండ్ మీద ట్రై చేశాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి, అలోవెరా, ఫ్లాక్స్, శ్రీభక్తని ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇస్తే మా హస్బెండ్ కూడా గ్యాస్ట్రిక్ తగ్గింది. మంచి టెస్ట్ మనీస్ అయితే ఉన్నాయి మేడం, ప్రొడక్ట్స్ లో దమ్ముంది కాబట్టి ప్రతి ఒక్కరు స్టాండర్డ్ గా ఉండగలుగుతున్నారు, మంచిగా చెప్పగలుగుతున్నారు ఇంత ధైర్యంగా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నాకు సూపర్ మేడం, సూపర్. మంచి మంచి టెస్ట్ మనీస్ ఉన్నాయి చాలా నా దగ్గర. నేను అలాగే వైట్ డిసీజ్ కూడా సతావరి, అలోవెరా ఇస్తే స్కిన్ ప్రాబ్లం కూడా వాళ్ళకి క్లియర్ అయిందని చెప్పారు. అలా వీడియోస్ కూడా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో అలాగే దుర్గా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీకు ప్రొడక్ట్ రిజల్ట్ ఇటు ఓకే. పేరు దుర్గా మల్లికాంబ అండి, నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను, గౌరీ మహాలక్ష్మి గారి టీం. నేను నాకైతే వెస్టేజ్ లో ఫస్ట్ అయితే మా వారి ఐడి వేసుకుంటేనే నేను అసలు దెబ్బలాడాను అనమాట, అంత వ్యతిరేకంగా వచ్చాను. అలాంటిది నాకు టైఫాయిడ్ అటాక్ అయింది. ఆ తర్వాత మేడం కొలెస్ట్రాల్ వాడిస్తే బాగుంటది, జ్వరంతో ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి మేడం అయితే కొలెస్ట్రాల్ సజెస్ట్ చేశారు. దాని వల్ల నేను ఆయన కన్నా ఫాస్ట్ గా నేను వెస్టేజ్ అనేది చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా నాకున్న కాన్ఫిడెంట్ అంతా కూడా వాళ్ళకి చెప్తానండి. నేను ఫస్ట్ ఇది యూజ్ చేయండి, దీంట్లో దమ్ము ఉంది, మీరు వాడి పక్కన పెట్టేస్తే తెలీదు, మీరు దాన్ని తప్పు పట్టొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను కాన్ఫిడెంట్ గా అయితే చెప్తాను మేడం. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేనైతే ప్రోడక్ట్ వదలనివ్వను ఎవరిని కూడా. ప్రోడక్ట్ లో అయితే ఎటువంటి చెడు లేదు, మీరు వాడే పద్ధతిలో ఉంది అని కాన్ఫిడెంట్ గా చెప్తాను మేడం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి ఒక్కటి నేను యూజ్ చేస్తున్నాను మేడం. నేను యూజ్ చేశాకనే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. కొలెస్ట్రాల్ అయితే నా జీవితంలో మార్పు తెచ్చిందండి. నేను వెస్టేజ్ కి వ్యతిరేకించిన దాన్ని కొలెస్ట్రాల్ వల్ల నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. నాకైతే జూమ్ అండి, నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఏ జూమ్ ని కూడా నేను అస్సలు వదలను మేడం. ప్రతి జూమ్ లోనూ నేను ఉంటాను ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి మాటలు నేను అర్థం చేసుకుని ఓహో ఇలా ఉంటది అనమాట, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంత బాగా చెప్పొచ్చు అనమాట అని ఎవరైతే ఎలా చెప్తున్నారో దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తాను మేడం. నేను మాట్లాడతాను తర్వాత, మేడం ఇది ఇలా ఉంటది కదా కరెక్టేనా అని చెప్పేసి నా డౌట్ అయితే క్లియర్ చేసేసుకుంటాను మేడం. అసలు ఆగను. చాలా చాలా నాకు జూమ్ చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. మీరు మహేష్ సారు చెప్పేది ప్రతి ఒక్క మాట కూడా నేను వింటాను. ఇది మేడం నా టెస్ట్ మనీ. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ మేడం. అలాగే శ్రీనివాసులు సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి.
శ్రీనివాసులు. ఓకే, గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ డి శ్రీనివాస్ అండి, దేవరపల్లి, రాజమండ్రి అనంతలక్ష్మి గారి టీం అండి. నేను గోల్డ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఇందులో నేనైతే డబ్బుల కోసం వచ్చానండి. అలాగా డబ్బుల కోసం వచ్చి మన మీటింగ్కి వెళ్ళినప్పుడు, సిఎన్టీకి వెళ్ళినప్పుడు, సిఎన్టీలో తెలుసుకున్నప్పుడు కంట్రాల నొప్పులతో బాధపడేవాడిని అండి. అంటే నైట్ నిద్ర పట్టేది కాదు, నరాలన్నీ బట్టలు పిండేసినట్టు ఉండేవి. సిఎన్టీలోకి వెళ్ళినప్పుడు కాలుష్యం ఆడితే కంట్రాల నొప్పులు ఉండవని తెలుసుకుని కాలుష్యం ఆడానండి. కాలుష్యం ఆడిన తర్వాత కంట్రాల నొప్పులు తగ్గినాయి. అప్పట్లోనే పళ్ళపోట్లు కూడా ఉండేయండి. ఐస్ క్రీమ్ తినలేకపోయేవాడిని, కూలింగ్ వాటర్ తాగలేకపోయేవాడిని. మన పేస్ట్ ఎప్పుడైతే వాడుకున్నానో ఆ సమస్యలన్నీ పోయినాయండి. అలాగే నేను జూమ్కి మా మేడం గారు రమ్మని చెప్పిన బతికిచ్చేసేవాడిని. జూమ్కి రండి అంటే వచ్చేవాడిని కాదు. అలా సిల్వర్ కిరీటాన్ని ఒక సంవత్సరం మోసేనండి నా బతుకంతో. ఎప్పుడైతే జూమ్కి ఎంటర్ అయ్యానో, మీరు సబ్ కాన్షియస్ మైండ్ గురించి, యూనివర్సల్ గురించి ఎప్పుడైతే చెప్పారో నాకు చాలా బాగా పనిచేసిందండి. అలా పనిచేసి మొన్నే ఒక నెల క్రితం గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. ఈ నెల డైమండ్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నానండి. సాహు గారు ఇచ్చినటువంటి మన గ్రేస్ మార్కులు ఇచ్చారు కదండి. అంటే మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎవరైనా 35 మార్కులు వచ్చి నవ్వుతుంటే 34 మార్కులు వచ్చిన వాడు మాత్రం ఏడ్చేవాడు, 1 మార్కే తేడా. అలాంటప్పుడు అండి గ్రేస్ మార్కులు 2 మార్కులు, 1 మార్కు, 3 మార్కులు ఇచ్చి పాస్ చేసేవారండి. అలాగా మా అలాంటి కోసం సాహు గారు చాలా గ్రేస్ మార్కుల కింద 100 పీవీలు ఇచ్చారు కదండి. ఆ టైంలో దాన్ని ఉపయోగించుకుని డైమండ్ అవ్వాలని ట్రై చేస్తున్నానండి. అలాగే మీ జూమ్ చాలా చాలా బాగుంటుంది. ఎలా అంటే ప్రతిదీ కూడా ఒక ప్రోడక్ట్ ఒక్కొక్క ఒక విధానంగా చెప్తున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క టెస్టిమోనియల్ ఏమైనా ఉండే, వారి యొక్క జర్నీ ఏమైనా ఉండే, ఒక ఆగిపోయిన వాళ్ళు ఎలాగా పైకి వచ్చారు అంటే వాళ్ళ యొక్క ఎలాగైతే నిరుత్సాహపడకుండా ఇందులో డబ్బు ఉందని తెలుసుకుని ఎలాగైతే మానకుండా వచ్చిన వాళ్ళకి ఇందులో డబ్బు ఉంది, మనం రిచ్ అవ్వచ్చు, పిచ్చెక్కితే రిచ్ అవ్వచ్చు అన్నట్టుగా మేము అంత పిచ్చిగా ఇందులో పనిచేస్తున్నాం అండి. ఇందులో ఏమైనా సరే కనీసం కొంతలో కొంతైనా ఒక 50 మందికి 50,000 కానించి కనీసం 1,00,000 రూపాయల దాకా ఇప్పించాలని, 50 మందికి కార్లు ఇప్పించాలని నా ఆశ అండి. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు అనుకునేవాడిని, నేను చదువుకుని ఏదో ఉద్యోగం చేస్తాం కాదు, ఎవరొకరికి ఏదో ఇప్పించాలనేటువంటి గోల్ నాకు ఉండేదండి. అలాగా కానీ ఆ యూనివర్సల్లో ఇప్పుడు నాకు కనెక్ట్ అయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ స్టేజ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, మీరు ప్రొడక్ట్ కోసం చెప్తుంటే ఒకరు ఇద్దరు చెప్పే కన్నా ఇంతమంది చెప్తుంటే ఎంత నమ్మకం వస్తుందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 1-to-1 ప్లానింగ్ లోనే కనెక్ట్ అయ్యారండి. అండ్ హోమ్ మీటింగ్స్ అండ్ సిఎన్టీ అంటే మీటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లీడర్స్, గుర్తుపెట్టుకోండి.